38వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మరియు 38వ వచనం. అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు ఆ మాట పై చదువు 37వ వచనం చదువు 37 38 చదువు అందరం కలిసి 37 38. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం కూడా అందరం కలిసి చదువుకుంటాం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. నాతో పాటు అందరూ కలిసి చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ప్రార్థన చేసుకుందాం. మోకరించలేని వారు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీవించండి. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ లోకంలోకి వచ్చిన మీరు ప్రతి మనిషిని వెలిగించుతూ ఉన్నారు. నిజమైన వెలుగు లోకంలో ఉండును. ఆ వెలుగు లోకములకు వచ్చి ప్రతి వ్యక్తిని వెలిగించుతూ ఉన్నది. అయితే ఆ వెలుగు మాలోకి రావాలంటే పేతురు భక్తులు చెప్తున్నట్టుగా, ప్రభా మేము మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని ప్రభా తిరిగి జన్మిస్తే అప్పుడు మేము మీ రాజ్యానికి అర్హులమవుతామని, అప్పుడు పాపులమైన మేము రక్షించబడతామని, ఆ పాపులమైన మేము ఆ ఘోర నరకాగ్ని నుండి రక్షించబడతామని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాం. ఈ వాక్యం ఏదైతే సెలవిస్తూ ఉందో, ఈ వాక్యం ఏదైతే తెలియజేస్తూ ఉందో ప్రభా, ఆ వాక్యాన్ని ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఈ గొట్టాల ద్వారా, మైకుల ద్వారా ఎంత దూరం అయితే వెళ్తున్నాయి వాళ్ళందరికీ తెలియజేయ ప్రభా. మేము మా కొరకు రాలేదు ప్రభా, మేము మీ రాజ్య సువార్త వీళ్ళందరికీ ప్రకటించడానికి వచ్చాం. కావున ప్రభా దయచేసి వారి మనసుల్ని, వారి హృదయాల్ని, వారి చెవుల్ని దయచేసి తెరిచి ఆ ఘోర నరకాగ్నికి వెళ్లకుండా వారును తప్పించబడడానికి సహాయం చేయండి దేవా. శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తున్నారు కనుకనే విడువక మా అందరి ఎడల కృప చూపుతా ఉన్నాం. ఆ ప్రేమ ఎట్టిదో, ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమో, ఆ కల్వరి ప్రేమ గురించి వీళ్ళందరూ తెలుసుకోవాలి. వీళ్ళందరూ కూడా నీ ప్రేమకు ముక్తులై దేవా, వారికి ఇష్టమైన ఎన్నున్నావని విడిచిపెట్టి నీ ఇష్టంలోనికి వారందరూ వచ్చినట్టుగా వారందరికీ సహాయం చేయమని ఈ మాట్లాడుతున్నందరినీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తూ నేను ప్రాధేయపడుతూ నేను బతిమాలుచు. సమయాన్ని, కరెంటుని, వాతావరణాన్ని సమస్తమును నీకు అప్పగించుకుంటూ మనుషుల్ని, మనుషు ఆత్మల్ని సమస్తమును కనిపించకుండా పనిచేస్తున్న దురాత్మ సాతాను అందగారి శక్తులు కూడా మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మీ సహాయానికి మేము చేయిచాచుతూ సహాయపడమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటాం. కార్యారంభం అంతవరకు తోడే నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకుడు తండ్రి, ఆమేన్. మరి పేతురు అంటే చాలా మంది తెలియదు. పేతురు ఏంటి, మోషే ఏంటి అనుకుంటా ఉంటాం. ఎందుకంటే మనకు కదా ఈ విషయాలు. యేసు ప్రభువుని సిలువ వేసిన వాళ్ళే, యేసు క్రీస్తు ప్రభు కాలంలో యేసు ప్రభుని కొంతమంది సిలువ వేశారండి. ఆ సిలువ వేసేసిన వారు అక్కడ ఉన్నారనమాట. యేసు క్రీస్తు ప్రభుని ఎవరు సిలువ వేశారో వారు తెలియదు, ఎందుకు సిలువ వేశారో. ఏమండి, నిజానికి యేసు ప్రభుని ఎవరు సిలువ వేయలేదు, ఎవరు వేయలేరు. తనంతట తానుగానే సిలువ వేయించుకోవడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా ఆయనే చెప్పాడు. అసలు దేవుణ్ణి ఎవరు ముట్టుకోలేరు, దేవుణ్ణి ఎవరు కూడా ఏం చేయలేరు, ముట్టుకోలేరు, పట్టుకోలేరు. అలాంటి యేసు ప్రభువును వారు ఎలా సిలువ వేయగలరు? ఆయనే తను తాను తగ్గించుకుని, అసలు యేసు ప్రభుని ఎందుకు సిలువ వేశారు, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి ఎందుకు తాను అప్పించుకున్నాడు, ఈ రాత్రి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ యేసు ప్రభుని సిలువ వేసిన వారు ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు? సిలువ వేయబడడానికి ఒక కారణం ఉంది. సిలువ వేయబడ్డానికి ఒక కారణం ఉంది. ఆ సిలువలో రక్తం అంతా కార్చబడాలన్నమాట. ఒకరోజు మా పిన్ని అడుగుతూ వచ్చింది, మాకు ఇంటికాడ మా బంధువులు ఉంటారు. ఆవిడ వాక్యం మరి చెప్తున్నప్పుడు యేసు ప్రభు అనే పేరు తెలుసు, చర్చికి వెళ్తే యేసు ప్రభు అద్భుతాలు చేస్తారని తెలుసు. ఇప్పటికీ మా పిన్నికి ఏమైనా కష్టం వస్తే చర్చికి వెళ్ళిపోతుందంట. అప్పుడప్పుడు మొన్న ఏదో కష్టం కోసం 7 రోజులు వెళ్ళాను రా చర్చికి బాబు, ఉపవాసం ఉన్నానని చెప్తా ఉంది. కానీ మా పిన్నికి తెలియని విషయం ఏంటో తెలుసా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియదు. వాళ్ళ ఇంటికాడ మళ్ళీ ఎన్నో మీటింగ్స్ పెట్టాం, అక్కడ వింటా ఉన్నారు. కానీ ఈ సిలువ కార్యాన్ని మాత్రం సాతాను చెవులు మోస్తూ ఉన్నాడు. సాతాను అల్టిమేట్ ప్లాన్ ఏంటంటే, సాతాను అల్టిమేట్ గోల్ ఏంటంటే
యేసుని నమ్ముకుంటే నీకు స్వస్థతలు వస్తాయని నీ చెవులు మూయడు. యేసుని నమ్ముకుంటే నీకు అద్భుతాలు జరుగుతాయి. వీటి ఏ విషయాల్లో కూడా నీ చెవులు మూయడు. యేసుని నమ్ముకుంటే అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి, నీకు రోగాలు నయమైపోతాయి. ఇలాంటి విషయాల్లో కూడా సాతాను నీ చెవులు ముయ్యుడు ముయ్యుడు ముయ్యుడు. సాతాను మూసే విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీవు నరకాగ్ని నుండి తప్పించుకుంటావు. అసలు నరకం అనేది ఒకటి ఉంది. మానవుడు చనిపోతే తన పాపాలను బట్టి నరకానికి వెళ్ళిపోతారు అని సాతాను ఆలోచించినప్పుడు, సాతాను టార్గెట్ ఏంటంటే, సాతాను అనే వ్యక్తి ఒక ఉన్నాడు. ఏమండి, ఇవన్నీ చాలా తీరుబాటుకున్నప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పుకోవడం కుదరదు, ఇప్పుడు అసలైన విషయాలు చెప్పాలి. కాబట్టి దేవునికి యాంటీగా ఉన్నవాడు అల్టిమేట్ గురి ఏంటంటే, సిలువ అనే వార్త వెళ్ళకూడదు అనమాట. సిలువ గురించి ఎవరు వినకూడదు, ఎవరు మాట్లాడకూడదు. దయచేసి సిలువ గురి ఎవరు మీరు అటు ఇటు చూడొద్దు. మీరు నా డిస్టర్బ్ నేను అయిపోతాను, ఏమైంది ఆ కూరలు ఉన్నాయి. సో సిలువును గురించి మాట్లాడుతున్నారు. సిలువును గురించి విన్నప్పుడు సాతాను అస్సలు విస్మయం పొందుతూ ఉంటాడు. ఎందుకంటే సిలువ అనే కార్యం తెలిసిపోతే నువ్వు ఎక్కడ నుండి తప్పించుకుంటావు అంటే, నరకం నుండి తప్పించుకుంటా ఉంటావు. అందుకడికి అల్టిమేట్ పాయింట్ తెలియనివ్వకూడదని సాతాను వేసే. ఎందుకు చెప్తానంటే, మా పిన్నికి ఎన్నోసార్లు స్వాత్ మీటింగ్ పెట్టాను. నేను ప్రార్థన చేస్తే వరకు అద్భుతం జరిగింది. అంటే భయంకరమైన బోన్ మ్యారో కంప్లైంట్ ఉంది మా పిన్ని గారికి. చాలా హాస్పిటల్ తిరిగింది, చాలా దిక్కులు తిరిగింది, చాలా డబ్బులు వేయపరిచింది, తగ్గలే. అప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. వెళ్ళి ప్రార్థన చేశాక ఆ అద్భుతం జరిగిందని తెలిసింది. యేసు నమ్మింది, చర్చకు రావట్లేదు. కానీ అయితే యేసు ప్రభుని అయితే నమ్మింది. ఇంతకు ముందు ఏవైతే మరి వెంబడించిందో ఎన్ని విడిచిపెట్టింది. కానీ యేసు ప్రభు సిలువ ఎందుకు వేయబడ్డాడు ఈ రోజుకి తెలియదు. ఆవిడకే కాదండి, చాలా మందికి యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలియదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా పిన్ని ఒకరోజు నన్ను అడిగింది, అట్లా యేసు ప్రభుని ఎందుకు అలా చంపేశారా? యేసు ద్వారా అద్భుతం పొందుకుంది, యేసు ప్రభు గెడవలు ఉపవాసం చేస్తుంది, కానీ ఏం తెలీదు, యేసు ప్రభు చంపేశారు అంట. తెలియదు అనమాట. పిల్లలు పర్లేదు, తెలీదు. ఏం తెలీదు? యేసు ప్రభు ఎందుకు బలైపడి తెలియదు. అదేంటి, చాలా మందికి తెలియదు. యేసు ప్రభు పేరు తెలుసు, ప్రతి యేసు ప్రభుకి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా? ఎందుకంటే ఒక ఊర్లో ఎన్నో చర్చిలు ఉంటాయి. యేసు ప్రభు పేరు తెలియని వ్యక్తి ఒక్కడు ఉండడు, ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ యేసు ప్రభు ఎందుకు సిలువ ఎక్కాడు, ఆ సిలువ ఎక్కాల్సిన పనేంటి, ఆ సిలువ ఏంటి, ఆ టీ ఆకారంలో ఉన్న సిలువ ఏంటి, ఆ రక్తం ఎందుకు ఆయన అలా రక్తం కార్చవలసి వచ్చింది అనేది ఎవరికి తెలియదండి. ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి, ఈ రాత్రి కాలంలో తెలుసుకోండి. యేసు ప్రభు ఎందుకు సిలువేశాడు, యేసు ప్రభే చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఎందుకు సిలువ ఎక్కాడో యేసు ప్రభు మాటల్లోనే విందాం. ఏమంటే మత్తయి సువార్త లేదా మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనము. చూడండి, మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు. నేను ఈ లోకానికి నాకేదో మీరు సేవ చేస్తారని నేను రాలేదు, అప్పుడు కోసం చెప్తున్నాడు. ఏమండి, ఇంకో చాలా విషయాలు ఉన్నాయి కదా, యేసు ప్రభు నమ్ముకుంటే చాలా నయం అవుతాయి. ఈ ఏం పాయింట్ చెప్పట్లేదు అసలు. అక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే విమోచన క్రయ ధనం ఉన్నాయి. నా ప్రజలు కొంతమంది ఉండిపోయారు, కొంతమంది కాదు, భూమి మీద ఉన్న ప్రజలందరూ నా ప్రజలే. ఈ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుండి విడిపించబడాలి అంటే, బానిసలుగా పూర్వకాలంలో చెప్తున్న అత్తమాలు నేను ఈ విషయం, బానిసలుగా అమ్మబడిపోయిన వాడికి డబ్బు కట్టాలి. పూర్వకాలం అమ్మ నాన్న అప్పులు చేసి అది కట్టలేక వాళ్ళని అమ్మేసేవారు పిల్లల్ని. మా వీధిలో కూడా ఈ రోజుకి జరుగుతూ ఉంది. మా వీధిలో ఒక పని పిల్ల పాపం ఒకళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటది. ఆ పిల్లల్ని వాళ్ళు అమ్మేశారు వాళ్ళ గొల్లలో. అయితే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. చనిపోవడంతో ఈ అమ్మాయిని ఏం చేశారంటే పెంచలేక అమ్మేశారు అనమాట ఒక ఇంటికంటే. ఆ ఇంట్లో ఇంకా పెళ్లి చేసుకుంటూ పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లల్ని విడిపించాలనుకోండి, ఈ పిల్లల్ని ఎంతైతే డబ్బు పెట్టి కొన్నారో అంత డబ్బు చెల్లిస్తే, ఆ క్రయం చెల్లిస్తే ఆ అమ్మాయిని విడిపించవచ్చు. పూర్వకాలంలో కూడా బానిసలుగా కొంతమందిని అమ్మబడిపోయేవారు. తల్లిదండ్రులు చేసిన అప్పులు బట్టి పిల్లలు అమ్మబడిపోయేవారు. అలాగే మనం కూడా
బానిసలుగా అమ్మబడిపోయామట. ఏంటి? అయితే యేసు ప్రభు కొనడానికి వచ్చాడట. చూడండి, ఇక్కడ కూడా బానిసత్వంలో అమ్మబడిపోతే డబ్బులు ఇచ్చేవారిని విడిపించాలి. అది వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, భూచక్ర వడ్డీ కూడా వచ్చు. ఒకప్పుడు ₹1,00,000 కట్టలేక తమ పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఉంటారు. పెద్దయ్యాక విడిపిందామనంతే ఆ ₹1,00,000 వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, భూచక్ర వడ్డీ పెరిగి పెరిగి 2 కోట్లు అయి కూర్చుంటుంది. ఇప్పుడు ఆ 2 కోట్లు కడితే తప్ప ఈయన్ని విడిపించడానికి ఉండదు. అలాగే మానవుడు ఆదాం అనే వ్యక్తి అమ్మబడిపోయాడండి. మనందరికీ మూల పురుషుడు ఆదాం. అతను అమ్మబడిపోయాడు. ఎవరికి అమ్ముడుపోయాడు? ఏది? డబ్బా? ఈ కంగారాడద్దు. సాతాను అనే ఒకడితో అమాయకంగా అమ్ముడుబడిపోయాడు. ఈ ఆదాం అనే వ్యక్తే మనందరికీ మూల పురుషుడు. ఆ ఒక్క ఆదాము నుంచే మనందరినీ పుట్టించాడు దేవుడు. అపోస్తుల కార్యాల్లో అతను ఎవరికి అమ్మడుబడిపోయాడు? చదువుతాం. ఇప్పుడు అతని నుండి మనం అతను ఒక్కడినే విడిపించాలా? కాదు. ఆదాము పిల్లలు మనందరం. ఇప్పుడు మనందరినీ దేవుడు విడిపించాలన్నమాట. కట్టికి డబ్బు కట్టాలి. ఇప్పుడు ఎవరికి అమ్ముడు పడిపోయాడు? ఎవరు అంటే సాతాను అనే వ్యక్తికి అమ్ముడు పడిపోయాడు. ఆ అమ్ముడు పడిపోయింది దేనికంటే పాపానికి. పాపము చేయు ప్రతివాడు అతనికి దాసుడైపోయాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకే ఆదాము ఎవరికి అమ్ముడుబడిపోయాడు? పాపం అనే ఒక వ్యక్తి ఉన్నాడు లూసిఫర్ లోపల, వాడికి అమ్ముడు పడిపోయాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది పూర్వకాలంలో పిల్లల్ని నమ్మేసేవారు కదా. మా ఈదులో కూడా ఒక అమ్మాయిని నమ్మేశారని చెప్తున్నాను. అలాగా అమ్ముడు పడిపోయాడు ఆదాం, మన మూల పురుషుడు. ఆ ఆదాము నుండే మన అందరం వచ్చామండి. ఎంతమంది వచ్చాం? ఆ ఆదాము నుండే. అపోస్తలుల కార్యాలు ఈ విషయం చెప్తాడు. 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకడు నుండి, చూసారా, భూమి మీద అందరి కాపురం ఉండాలంటే ఒక్కడు నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు. ఆ ఒకడే ఆదాము. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకడి నుండి సమస్త మనుషులు సృష్టించాడు. ఆ ఒకడెవరో కదా ఆదాం. ఈ ఆదాం ఏం చేశాడంటే, దేవుడు ఒక పండు తినద్దని చెప్పాడు. దేవుడు ఒక చెట్టు వేసాడు, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం అని. ఇంకో చెట్టు కూడా మొలిపించాడు, దాన్నే జీవవృక్ష ఫలం. మనందరికీ మూలపేసిన ఆదాం బాబు. మన సైన్స్లు కూడా ఒప్పుకుంది, సైంటిస్టులు కూడా మొన్న నిర్ధారణ చేసి తేల్చేశారు, మనుషులందరూ ఒక మనిషి నుండి ఒట్టడని చెప్పేశారు. మన సైంటిస్టులు చెప్పారు, కోతి నుండి వచ్చాడు ఒకలో. కోతి అంట దీకి అంట కోతి తోక అరిగిపోయిందంట, కోతులు మనుషులు అయిపోయారు. ఏంటిది? కోతులు కొండలు దీకిని అంటండి. నిజం. మీరు డార్విన్ సిద్ధాంతం ఎవరు చెప్పారు అనుకున్నారు? ఇది డార్విన్ సిద్ధాంతంలో నేను 5వ తరగతి చదువుకున్నప్పుడు ఈ పార్టీ బాగా ఉండేది. కోతి ఇలా ఉంటది, తర్వాత కోతి ఇలా ఉంటది, తర్వాత కోతి ఇలాగా, తర్వాత కోతి ఇలా మనిషి అయిపోయాడట. మరి ఇప్పుడు కోతులు ఎందుకు మనుషులు అవ్వట్లేదు? మరి ఇప్పుడున్న కోతులు మనుషులు ఎందుకు అవ్వట్లేదు? మానవుడు తెలియంది ఏంటంటే, కోతి డిఎన్ఏ వేరు, మనిషి డిఎన్ఏ వేరు. కోతి డిఎన్ఏ రక్తం తీసుకొచ్చి మనిషికి ఎక్కితే చనిపోతాడండి మనిషి, బతకడు. ఇప్పుడున్న కోతులు ఎందుకు మనిషి? కోతి దేకిందంట, ఏ ఊడిపోయిందట? తోక పోయిందట. ఆ తోక ఊడిపోయి మనిషి అయిపోడట. ఏమైపోయాడు? మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు మనుషులు అవ్వట్లేదు? ఇప్పుడున్న కోతులన్నీ ఆడకోతులు ఆడ మనుషులు, మొక్కోతులు మగ మనుషులు అయిపోయారు కదా. ఇదంతా అబద్ధం. సైన్స్ కి ఇప్పుడు తెలిసింది. సైంటిస్టులు చెప్తున్నారు, మనందరం ఒక మనిషి నుండే పుట్టాం బాబు, దేవుడు ఇప్పుడే చెప్పాడు కదా. చదవండి అపోస్తలుల కార్యాలు 10. నేను అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మనిషి అమ్ముడు పడిపోయాడు అనమాట. ఇప్పుడు ఒక మనిషి నుండి అందరూ వచ్చామని అందరూ తెలుసుకోవాలి ముందు, ముఖ్యంగా. అప్పుడు మన అందరం ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవచ్చు. ముందు ఒక మనిషి నుండి వచ్చామో తెలుసుకోకుండా మాది ఈ దేశం, మేము ఎక్కడే పుట్టాం, ఎవ్వరు ఇక్కడ పుట్టలేదండి. మానవులందరూ ఒక దిక్కునే పుట్టారు. ఒక నుండే అలా 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 రవాణా ఇక్కడికి వచ్చాం. మొట్టమొదటి నాగరికత మెసొపొతేమియా నాగరికత, మనది సింధు నాగరికత. అంటే సెకండ్ గా వస్తుంది. ఫస్ట్ ఏ నాగరికత ఉంది? మెసొపొతేమియా, ఈజిప్షియన్స్, అక్కడ నుండి ఉంది. అక్కడే మొట్టమొదటి నాగరికత ఉంది. సో మానవుడు ఇక్కడ పుట్టలేదు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం,
మరియు మరియు యావత్ భూమి మీద చూడు, యావత్ భూమి మీద కాపురముండుటకు చూడండి సారా, యావత్ భూమి మీద ఎక్కడ ఎంటైర్ వరల్డ్ లో కాపురం ఉండడానికి ఆదామనే ఒక మనిషిని పుట్టించాడటండి. ఎందుకు ఆ పుట్టించి ఆ మనుషులు భూమి మీద నింపంటే దేవుడు తినద్దన్న పండు తిని ఆదాం పాపం చేశాడు. ఇవంతా మళ్ళీ పెద్ద చరిత్ర. దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? దేవుడు ఒకటి జీవవృక్ష ఫలాలు పెట్టాడు, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలం కూడా పెట్టాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఈ జీవవృక్ష ఫలాలు తిని ఆదాము ఒకానొక సమయానికి సాతాను అక్కడికి వస్తాడు, సాతాను వచ్చి ఆదామును మోసగిస్తాడు. అప్పుడు ఆదాము ఆ పరీక్షలో పాస్ అయ్యి జీవవృక్ష ఫలాలు తింటే పాపమే లేని మనుషులు పుడతారు, చావే లేని మనుషులు పుడతారు. వారి ద్వారా భూమిని నిండించి ఎంతవరకు నిండాలి అంతవరకు ఈ భూమి అంతా వారు వెళ్తారని దేవుడు ప్రణాళిక పెట్టుకున్నాడు. ఒకవేళ వీరు సాతాను మోసంలో పడిపోయి మంచి చెడులు తెలియచే వృక్షఫలం తిని పాపలు పడి మరణం తెచ్చుకుంటారు, చావును తెచ్చుకుంటారు. అప్పుడు వీళ్ళు పాపం కలిగిన పిల్లలు పడతారు, మరణం తెచ్చుకుంటారు. అప్పుడు వీరి కొరకు దేవుడే దిగి రావాలి. ఎందుకంటే ఈ పాపం చేయించిన సాతానికి శిక్షించడానికి వీళ్ళు కూడా ఒక కారణం అయ్యారు. దేవుని కుమారులనే వాడు పాపం చేయించాడు కాబట్టి వాడు పాపం పెరగాలి. ఒకరిని చంపాలంటే దేవుడు ఉత్తునే చంపడానికి కుదరదు, చాలా పెద్ద హిస్టరీ ఉంది చెప్పాలంటే, సమయం సరిపోదు. సో ఈ విధంగా ఆదాము సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పొద్దు తినద్దన్న పండు తిన్నాడు, దేవుడు చెయ్యొద్దనే చేశాడు. ఎవరి మాట విని? ఒకడు ఉన్నాడండి అక్కడ, సర్పం, సైతాన్ గాడు, సరే పాములో దూరొచ్చు, ఆడు మాట విని వీడు ఆదాము గారు మన మునుమును మొత్తాత దేవుడు భూమిని రాసిచ్చాడండి. ఎవరికే భూమిని ఎవరు రాసిచ్చాడు తెలిసి? దేవుడు సాతానికి రాసివ్వలేదు, ఆదాముకి రాసిస్తే ఆదాము ఆడు మాటిని ఈ కాయింతలాడి చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ ఆదాము డైరెక్ట్ గా హక్కుదారుడు కాదు, కానీ ఇండైరెక్ట్ గా భూములు లాక్కున్నాడు దేవుని కుమారుడి నుంచి. ఎందుకు? దేవుని కుమారుడు దేవుడు మాటినంత వరకు అది ఆస్తి అంతా దేవుందే, ఈ దేవుని కుమారుడిది భూమి అంతా. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో ఈ భూమి ఆటోమేటిక్ గా దుష్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు అమ్ముడు పడిపోయారు బానిసల్లాగా. ఎప్పటి నుంచి? ఆది కాలము నుండి ఇప్పుడు వరకు అందరము బానిసత్వంలో ఉన్నాం. బానిసత్వం అంటే అర్థమైంది కదా. పూర్వం అమ్మేసేవారు రాజులకి, రాజగృహాల్లో బైబిల్లో కూడా యోసేపు అనే ఒక వ్యక్తిని తన అన్నలు ఏం చేస్తారంటే చంపబోయి ఒక గుంటలో పాడేసి, అరబ్బులు ఎలా వెళ్తుంటే అరబ్బుకి 30 వెండి నాణాలకి అమ్మేస్తారు బానిస కింద. అరబ్బులు తీసుకెళ్లి ఒక సైన్యాధిపతి ఇంట్లో పాడేస్తాడు. బానిసల్ని పూర్వకాలం అమ్మేసేవారు. ఇతను విడిపించబడాలంటే ఆ అమ్మిన వెల, దానికి వడ్డీ 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 భూచక్ర వడ్డీ సహా కట్టాలన్నమాట. ఇప్పుడు ఆ వడ్డీ ఎవరు కట్టారనేది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనమైతే ఎవరికి అమ్మబడ్డాం? సాతానికి అమ్మబడ్డాం. ఎలా 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 అంటే, ఎప్పుడైతే వాడు మాట విన్నామో పాపము అనేది ప్రవేశించింది. ఇక పాపాలన్నీ వాడు చేయిస్తూ వాడికి బానిసలుగా దాసులుగా చేయించుకున్నాడు. ఈ వాడి మాట విన్నాడంటే ఆడు చెప్పే ప్రతి పాపం చేస్తాడు. సాతాను మాట వినడం ఏడు తెలుసా? సాతాను ఎన్ని చెడ్డ కార్యాలు చేయిస్తాడంటే, చాలా మంది మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. కొంతమంది పేర్లు ఎం రాజారావు గారని, కొంతమంది విగ్రహారాధకులు స్టీఫెన్ గారు అని చెప్పి, ఇలా చాలా మంది భక్తులు ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉండేవారో. త్రాగుడు, వ్యభిచారము, పేకాట, అది ఇది ఇలా భయంకరమైన పాపాలన్నీ చేసేవారండి వాళ్ళందరూ ఒకప్పుడు. పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తారు. వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు మన ఆదాము నుండి మొత్తం అందరం ఎవరికి దోసులు? పాపానికే దాసులు. ఇప్పుడు ఈ దాస్యత్వం నుండి దేవుడు మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఈ సిలువ ఎందుకు వేయబడ్డాడంటే, ఈ దాస్యత్వం నుండి విడిపించాలంటే డబ్బు కట్టాలి. ఇప్పుడు ఆ డబ్బు ఏంటి? పాపము నుండి విడిపించేది ఒక డబ్బు ఉందండి. ఒక డబ్బు ఉంది తెలుసా? పాపం నుండి కూడా విడిపించడానికి బైబిల్లో ఒక ధనం ఉంది. అదే అమూల్యమైన ధనబట. ఏమి ఇచ్చినా కొనేస్తావు నువ్వు అని చెప్పి ఏమి వెల కట్టలేని డబ్బుతో కొన్నాడు దేవుడు. ఏంటి తెలుసా? వెల కట్టలేని డబ్బు దేవుడు కొన్నాడండి మనల్ని. ఎవరి నుంచి కొన్నాడు తెలుసా? సాతాను నుంచి. క్రయం చెల్లించబడింది, మూల్యం చెల్లించబడిపోయింది, క్రయం చెల్లించబడిపోయింది. కలవరి శిలువలో ఆయనకు చెల్లించాడు, క్రయం మొత్తం చెల్లించాడు, కొనేశాడు మనల్ని. కానీ ఇంకా చాలా మంది సాతాను బంధకాల్లోనే ఉన్నారు. వెల చెల్లిపడింది. ఎవరైతే కొన్నారో అతని దగ్గరకు వస్తే మిమ్మల్ని కూడా ఆయన కొంటాడు. పాపము నుంచి, లోకము నుంచి, నరకము నుండి, త్రాగుళ్ళు, వ్యభిచారాలు,
ఏమంటే కొంతమంది సెట్లు అంటారు, సొగరట్లు, భయంకర పాపాల గురించి ఎత్తుకుంటే భయంకరమైన పాపాలు. వాళ్ళు కూడా పోరు, అక్కరలేని పోరులు, స్వార్థాలు, అసూయలు, కక్షలు, రకరకాల పాపాల్లో మానవుడు దింపాడు. అమ్ముడి బడిన స్థితిలో ఉన్నారు. దేవుడు క్రయము చెల్లించేశాడు, వెల చెల్లించేశాడు. కొనడం జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే కొన్నాడు. ఆ కొనే ప్రాసెస్సే సిలువ వేయబడడం. సిలువ వేయబడ్డం అంటే ఏడు తెలుసా? ఏమిచ్చి కొన్నాడో చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. కొన్నాడు మనల్ని. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఆయన కొన్నాడు. 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును చూడండి, యేసు క్రీస్తు ప్రభు పరలోకంలో అన్నారు. యేసు ప్రభు మనల్ని కూడా బానిసలుగా ఉన్నాం. మనం చిన్నప్పుడు మన అమ్మ నాన్న అమ్మేశారు. ఆ అమ్మ నాన్న ఎవరో కాదు, ఆదాము అవ్వ. మును 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 ముత్తాత, మును 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 మామ. ఎవరా మును మామ? అవ్వమ్మ. ఎవరా ముత్తాత? ఆదాము తాత. కొంప ముంచారు. వాళ్ళు పడిపోతే పడిపోయారు, మనందరిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించి. అయితే భయపడాల్సిన విషయం లేదు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు నేను బానిసత్వంలో ఉన్నాను, నన్ను విమోచించబడాలి. అయ్యా నేను నిన్ను విమోచిస్తాను అన్నప్పుడు అయ్యా విమోచించు అని అనాలి. కానీ నన్ను విమోచించగలదు నువ్వు అంటే ఆయన విని కుమండం. నేను నిన్ను పాపను విమోచిస్తాను, నేను లోకం విమోచిస్తాను. నేను నరహత్య, బూతు మాటలు, వ్యభిచారం, దొంగతనాలు, రకరకాల పాపాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవగలడం, ఉత్తి పుణ్యాన్నే కోపం, బీపీలు, భయంకరమైనటువంటి వారి మీద కక్షలు, వీరి మీద కక్షలు, ధనాపేక్ష. ఈ పాపాలన్నీ ఏంటనుకుంటున్నారు? మీవి కాదు, సాతాను మీకు ఇచ్చేసాడు. ఇవన్నీ ఆడి బానిసలుగా ఉన్నాం కదా మరి మనం. ఒకప్పుడు నేను వాడి బానిసకున్నప్పుడు నేను దొంగతనాలు చేసేవాడిని, ఈ నోరు తెరిస్తే బూతు మాట్లాడేవాడిని. ఎందుకు? పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. నేను ఆడి దాసుడు కదా మరి. ఆడికి నచ్చినట్టు వాడుకునేవాడు, ఆడికి నచ్చినట్టు నాతో దొంగతనాలు చేయించేవాడు, ఆడికి నచ్చినట్టు ఆడితో ఆళ్ళు నీళ్ళు కొట్టివాడిని. రాళ్ళు ఇసురు కొట్టేస్తాం. ఆడికి తగులుతుందో లేదో ఆలోచించం, ఇసిరేత్తమే రాయ. బూతు మాటలు, నోరు తెరిస్తే బూతు మాట్లాడేవాడిని ఒకప్పుడు. ఎందుకు? ఆడికి అమ్ముడు పడిపోయిన పరిస్థితిలో ఉన్నాను. పాపం చే ప్రతివాడు పాపానికి దాసుడు. నా క్రయం చెల్లించబడిందని, నాకు వెల చెల్లించబడిందని, నా కొరకు ఒక ఆయన వచ్చి ఆల్రెడీ డబ్బు కట్టేశాడు అని నాకు తెలీదు. ఆ డబ్బు ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరైనంటే ఈశ్వరుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఈశ్వరుని నమ్ముకుంటే జబ్బులు అయిపోతాయి, ఈశ్వరుని నమ్ముకుంటే రోగాలు అయిపోతాయి తప్ప ఓరు బాబు యేసు ప్రభు నీ కోసం డబ్బు ఇచ్చేసాడు రా, అసలైంది నీ క్రయం చెల్లించాడు. నువ్వు చేసిన వాటికి నువ్వు ఇంతకాలం ఒక సాతానుతో చేతులు కలిపి బూతు మాట్లాడుతున్నావు, ఆళ్ళీళ్ళు కొడుతున్నావు, దొంగతనాలు చేస్తున్నావు కదా. నువ్వు వాడికి బానిస అయిపోయి ఇలా బతుకుతున్నావు కదా. నీ కొరకు యేసు ప్రభు ఆల్రెడీ ధనం చెల్లించాడు, విమోచిస్తాడు ఉచితంగా. ఈ బంధకాలు ఇవన్నీ అండి. నిజమైన బంధకాలు అంటే జైల్లో ఉండడం, ఏదో నేరం చేస్తే జైల్లో తీసుకెళ్ళి ఉంచడం, అవి కాదు. పాపంలోని జైల్లో నువ్వు బంధించబడి ఉంటారు. కొంతమంది భయంకరమైన త్రాగుడు, దాంట్లో బంధించబడిపోతారు. దాని నుండి ఎప్పటికి బయటకు రాలేరు. ఆ త్రాగుడని బంధించి ఉంచేసింది. రావాలి రావాలి రావాలి, ఎంత రావాలి నువ్వు అనుకున్నా నిన్ను రానవదు. ఎందుకంటే నువ్వు సాతానుతో మిళితమైపోయి ఉన్నావు. పాపం చేయి ప్రతివాడు పాపాన్ని దాసుడు, వాడికి నువ్వు దాసుడు అయిపోయావు. వాడిని జైలు వేసి కూర్చున్నాడు, సంఖ్యలు వేసాడు. కొంతమంది అయితే భయంకరమైన పాపాల్లో కొనసాగుతుంటారు. రానివాడు బయటికి. అయితే వేళ చెల్లించబడింది, ఆల్రెడీ మూల్యం చెల్లించబడింది, ఆల్రెడీ క్రయం చెల్లించబడింది. ఆల్రెడీ దేవుడు చాలా మందిని ఈ పాపంలో బ్రతుకుతున్న వాళ్ళని, ఈ శాపంలో బ్రతుకుతున్న కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? అదే ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఎక్కడ తీసుకొస్తున్నాడు? సిలువ దగ్గరికి. గుర్తుపెట్టుకుని, ఎక్కడికే? సిలువ. యేసు ప్రభు సిలువ ఎందుకు అయిపడ్డాడు? మీరు కొనాలంటున్నారు, మనందరం బానిసలు అంటున్నారు, మన మునుమును ముత్తాత ఆదాం పాపం చేశాడు అంటున్నారు, మరి మన పితరులందరూ మనల్ని తీసుకెళ్లి సాతానికి బానిసలకి అప్పగించేశాడు అంటున్నారు, ఏదో డబ్బు కట్టాడు అంటున్నారు యేసు ప్రభు, ఆ డబ్బు కడితే మనల్ని ఇడిపించాడు అంటున్నారు. ఆ డబ్బు ఏంటండి ఇంతకీ? ఏంటో జాగ్రత్తగా వినండి. ఈ డబ్బు, యేసు ప్రభు డబ్బు కట్టాడు మన కోసం. ఈ పాయింట్ గుండెల్లో పెట్టుకోండి. అప్పులు చదువుతాయి, జబ్బులు అయిపోయి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావురా అని చిన్నప్పుడు మా ఫ్రెండ్ అడిగితే మా ఫ్యాన్ వచ్చింది. నువ్వెందుకు నమ్ముకున్నావురా? మాకు మేడొచ్చింది. నువ్వెందుకు మాకు డబ్బు పోయింది. నువ్వెందుకు? నా కాళ్ళు నొప్పి తగ్గిపోయింది. నువ్వే. నిజమే బాబు, నిజమే 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 నిజమే. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, నిజమే నిజమే నిజమే, డామ్ షూర్ నిజమే. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో అది చెప్పు. డబ్బు కట్టడానికి వచ్చాడు రా నీకు.
నిన్ను బానిసత్తును విడిపించిన తర్వాత నీకు అప్పులు తగ్గిస్తాడు, నీ జబ్బులు తగ్గిస్తాడు, నీ రోగం నయం చేస్తాడు. అసలైన ఆయన వచ్చింది ఎందుకు? నువ్వు పాపానికి బానిస అయిపోయావు, నువ్వు పాపంతో జీవిస్తున్నావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు రా బాబు. డబ్బెట్టి కొని, ముఖ్యంగా ఆ శాతానికి దాస్యతలో ఉండి పాపాలు చేస్తున్నావే, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, ఆ బూతు మాటలు, వాళ్ళని కొట్టడం, వీళ్ళు తిట్టడం, ఇక దేవుని కాకుండా దేని పడతాను మొక్కడం, ఇవన్నీ పాపాలు చేస్తున్నావే. శాతానికి బానిసగా బతుకుతున్నావు కదా. దీనుండి బాబు, అసలు పాయింట్ ఇది నాయన. అప్పేటి జబ్బేటి, నెక్స్ట్ టైం దేవుడు నీకు అప్పు ఉంటే తగ్గిస్తాడు, నీకు జబ్బు ఉంటే తగ్గిస్తాడు. నిజమే, నిజమే. అసలైన నువ్వు బానిసత్తును విడిపించకుండా ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతూ, ఇంకా నువ్వు పాపాలు చేస్తూ, నాకు అప్పులు పోవాలా, పాపం అలాగ ఉంచుకుంటాను, నాకు జబ్బులు పోవాలా, నేను గర్వం మాన్ను, అహంకారం మాన్ను, కక్ష మాన్ను, అసూయ మాన్ను, అంటాను, ఏ అంటాను. నేను పాపం మాత్రం మాన్న, అప్పులు తీరిపోవాలా, జబ్బులు ఏమైపోవాలా, చాడీలు చెప్పడం మాన్ను, రోగం పోవాలండి, కొండెములు చెప్పడం మాన్నం. అంటే కాదు, మొదట యేసు క్రీస్తు ప్రభు నీకు డబ్బు ఇచ్చింది. ఆ డబ్బు అంటున్నారు, ఈ డబ్బు గొడవే. అందుకే డబ్బు 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 అని. ఆ డబ్బు ఏంటో చెప్తాను, కంగారు అడగండి. డబ్బు కట్టాడు ఆయన, డబ్బు కట్టాడు. ఆ డబ్బు ఏంటో చెప్తున్నా, అప్పుడు గుండెల్లోకి వెళ్తుంది మీకు. ఏంటో డబ్బు, ఏంటో డబ్బు, వెళ్ళాలా ఈ పాయింట్ మీకు. అంతేగాని యేసు నమ్ముకున్నాడు, అద్భుతాలు అందరు బతుకులకి ప్రతి ఓడు రావడం అద్భుతం. ఇక జనాలకు అదే పడిపోయింది, అద్భుతం అద్భుతం. ఏట అద్భుతం? నీ జీవితం మారడం ఒక అద్భుతం, నువ్వు మారు మనసు పొందడం ఒక అద్భుతం, వ్యభిచారం మానడం ఒక అద్భుతం, నువ్వు దొంగ నుండి బయటకు రావడం అద్భుతం, నువ్వు త్రాగుడు మానేయడం మహా అద్భుతం, నువ్వు మనిషిగా బ్రతకడమే ఒక అద్భుతానికి అద్భుతం. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇలా మారేడు యేసు, నిన్ను కొన్నాడు, మారేడు రా, ఇది అద్భుతం. కాళ్ళు నొప్పులు, జబ్బులు దేవుడు అద్భుతం చేయలేడని అవి సెకండరీ. చచ్చిన వారిని సైతం దేవుడు లేపగల సమర్థుడు, చనిపోయిన వారిని సైతం లేపే దేవుడు. చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు. ఏంటి తెలుసా నువ్వు చనిపోతుంది? మన పాపములు, ఎఫెసీయుల రాసిన పత్రిక 6:2 చెప్తాడు, మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మన క్రీస్తు కూడా బ్రతికించాడు. నువ్వు ముందు పాపంలో చచ్చిపోయావు, అపరాధములతో చనిపోయావు, చనిపోయిన స్థితి, చచ్చిపోయావు. ఇంకా ఆత్మీయంగా చనిపోయి, ఆత్మ చనిపోయింది, ఆత్మ చచ్చిపోయింది, నరకానికి వెళ్ళిపోతావు. యేసు నేను డబ్బిచ్చి కొండానికి వస్తే, నాకు ఏళ్ళు నొప్పి తగ్గిపోవాలండి, నాకు ఏళ్ళు నొప్పి తగ్గిపోతే చాలు, అంతగా మించింది ఘోరాంధకారంలోకి వెళ్ళిపోతున్నాం, నరకానికి వెళ్ళిపోతున్నాం పాపాలు చేసి. దేవుడు అంటే ఎవరు తెలియక. అయితే ఆల్రెడీ క్రైమ్ అయితే చెల్లించాడు, నువ్వు భయపడాలి పని లేదు. యేసు ప్రభు మీ కొరకు క్రయం చెల్లించాడు. ఏంటా క్రయము, ఏటా డబ్బు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నువ్వు నమ్మితేనే ఆ క్రయం నీ కొరకు ఉపయోగిస్తాడు. నువ్వు నమ్మకండా, దేవా నిజమే నీ పాపిని, దేవా నిజమే నేను దుర్మార్గుడును, దేవా నిజమే నేను త్రాగుడుతూ ఉన్నాను, దేవా నిజమే నేను దొంగతనాలతో ఉన్నాను, దేవా నిజమే నేను నరహత్యలు చేస్తూ ఉన్నాను, దేవ నిజమే నేను కొండములాడుతూ ఉన్నాను, దేవ నిజమే నేను అక్రమంగా లంచములు పుచ్చుకుంటా ఉన్నాను, దేవ నిజమే నా కొలీగ్స్కి నేను కీడు చేయాలని ఉద్దేశిస్తున్నాను, దేవ నిజమే ప్రభా వాళ్ళు తిట్టుకుంటున్నాను, వీళ్ళు తిట్టుకుంటున్నాను, దేవ నిజమే ప్రభు భయంకరమైన పాపం, వ్యభిచారాల పాపాలు తిరుగుతూ ఉన్నాను తండ్రి. నా చూపు బాగాలేదు, నా నోరు బాగాలేదు, నా మనసు బాగాలేదు అని నువ్వు నమ్మితే ఆ డబ్బు నీకు ఉపయోగిస్తాడు. ఆలికి పనిచేస్తుంది ఆ డబ్బు, ఆలికి మాత్రమే పనిచేస్తుంది ఆ డబ్బు. ఆ డబ్బు ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 6:9 ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడవు నీవు, వధింపబడిన ఎవరు యోగ్యుడండి? యేసు ప్రభువా నువ్వు యోగ్యుడవు. ఇప్పుడు యేసు ప్రభు ఆ ధనం ఏంటో చెప్తున్నాడు చూడండి, సిలువలో చేశాడట. నీవు వధింపబడిన వాడవై. ఎక్కడ వధింపబడ్డాడు? కలవర సిలువలో 2000 సంవత్సరాల క్రితం గొల్గోతా అనే ఒక పర్వతం మీద ఆయన వధింపబడ్డాడు. ఎందుకు వధింపబడ్డాడు, ఎలా వధింపబడ్డాడు తెలుసా? తలను ముండ్ల కిరీటము పొంది, కల చేతులు గ్రుచ్చబడి, తలను ముండ్ల కిరీటము పొంది, కల చేతులు గ్రుచ్చబడి, బలి అయితివి గొర్రె పిల్లవాలే
నా కొరకే ఓ ప్రభువా బలి అయితివి గొర్రె పిల్లవాలు నా కొరకే ఓ ప్రభువా అర్పితు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరణలేచితివి మరణముంది సమాధి నుండి మరణలేచితివి. వధించబడ్డాడు. ఎలా వధించబడ్డాడు? సిలువులో వధించబడ్డాడు. ఎలాగట? తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. మరి నువ్వు బానిస అయిపోయింది దేనికి అనుకుంటున్నారు? పాపానికి బానిస అయిపోయావు కదా. డబ్బు ఎక్కడి నుండి రావాలో తెలుసా? డబ్బు పరలోకంలో బోల్ డబ్బు ఉంది, బంగారు వీధులు ఉన్నాయి, అక్కడి నుంచి రావచ్చు. కానీ డబ్బు ఆయన తలలోని రావాలి. నిన్ను కాపాడాలంటే ఆ ధనం ఆయన తలలోండి, ఆయన కాళ్ళల్లోండి, ఆయన చేతుల్లోంచి, ఆయన నరనరాల్లోండి ఆ ధనం బయటికి రావాలి. ఆ ధనం ఏంటనుకుంటున్నావు? ఆయన రక్తం. యేసు రక్తమే ధనం. గుర్తుపెట్టుకోండి. ఆ ధనం ఏంటో కదా ఇంతకీ. యేసు క్రీస్తు ప్రభు ప్రశస్తమైన రక్తం. ఆ రక్తం తలలోంచి, పాదాల్లోంచి. ఎందుకు తలలోంచి అండి? మామూలుగా ఇవ్వచ్చు కదంటే నువ్వు చేసిన ప్రతి పాపం, నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతి ఒక పాపను ఏం చేస్తున్నావు అంటే ముందు ఆలోచన తీసుకొచ్చేది ఎక్కడి నుంచి? తలలోంచే. ముందు తలంపు పెట్టుకుంటావు పాపం చేయాలని. ఆ తలంపుని ఆలోచనలోకి తీసుకొచ్చుకుని ఆ తలంపుని చేతుల్లో క్రాళ్ళకి పంపించి క్రియారూపకంగా చేస్తావు. ఒక పాపం చేసే ముందు ఆ తలంపు ఎక్కడికి వస్తుంది? ఇక్కడికే, బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. తలంపు రాకుండా ఒక తలంపు రాకుండా ఒక పాపం ఏమి చేయడు. ఒక తలంపు రాకుండా ఆ పాపం చేయడం నీకు చేయలేవు అసలు. అందుకే ఇక్కడ వేయబడింది. నీవు చేసిన, నీ తలతో ఆలోచించిన, నీ బ్రెయిన్తో ఆలోచించిన, నీ బుర్రతో ఆలోచించిన పాప ఆలోచనలకై ఆయన బుర్రలో, ఆయన తలలో అంగుళం కంటే ఎక్కువ సూదుకున్నటువంటి ముళ్ళ కిరీటం అల్లి బలవంతంగా గుర్చారండి. ఆయన తలలో గుర్చేశారు. ఈ చేతులతో ఎన్నో పాపాలు, ఎన్నో దొంగతనాలు. ఎంతమంది కొట్టడానికి చేతులు ఎత్తుంటావు, డబ్బు తీసుకుని ఉంటావు. మానవుడి చేతులతో ఎన్నో పాపాలు చేస్తాయి. ఈ చేతులేనండి పాపమును, ఈ చేతులే చేస్తాయి పాపాలు. ఈ చేతులే. అలాంటి చేతులు అన్ని పాపాలు చేస్తున్నాయని ఇంత పెద్ద మేకులు ఆయన చేయిలో వేయబడిపోయినాయి. ఆ మేకు ఆయన చెయ్యి నుండి ఆ చెక్క లోపల కంటే వెళ్ళిపోయింది. చేతిలో ఒక్క రక్తం బొట్టు లేదు యేసు ప్రభుకి. ఇక రెండు కాళ్ళని ఒక కాలు మీద ఒక కాలు పెట్టి అమాంతంగా పెద్ద మేకును ఒకడు వచ్చి చెక్కకేసి కొట్టాడు. నిజానికి ఎవరు కొట్టలేదు. ఆయనే డబ్బు కట్టాలి. ఆ డబ్బు ఎక్కడ లేదు, ఆయనలోనే ఉంది. ఆ డబ్బు దేవునిలోనే ఉంది. అదే విధి. దేవుడిని కొరకు బంగారం ఇవ్వచ్చు, నువ్వు పెద్ద నమ్మవు. దేవుడు పరలోకం అంతా ఒలిచి బంగారం కుమ్మరించచ్చు నిన్ను విడిపించడానికి. కానీ నువ్వు తెలియదు దేవుని ప్రేమ ఏంటో. ఆ బంగారం నిన్ను విడిపించే డబ్బు ఆయనలో ఉండిపోయింది. అదే రక్తం చిందించుకుంటే పాప క్షమాపణ లేదు. పాపము నుండి బయటికి రాలేవు. పాపము నుండి బానిసత్వం పోదు. అందుకే రక్తం చిందించాడు. నీవు వధింపబడిన వాడమై నీ రక్తమిచ్చి ఎంత స్పష్టంగా లేక పుట్టినోట్లో నీ రక్తముతో, యేసుక్రీస్తు రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొన్నాడు. అదిగో మనుషుల్ని కొని
కొని దేంతో కొన్నాడు తెలుసా ఆయన? రక్తం నీ రక్తం ఇచ్చి. యేసు ప్రభు రక్తమే. ఎందుకంటే పాపమే లేని రక్తము కావాలి. పాపం లేని వాడు పరిశుద్ధుడు ఒక్కడే, యేసు ప్రభు. దేవుడు ఒక్కడే తప్ప, దేవుడు తప్ప ఇంకెవరు పరిశుద్ధులు కాదండి. మనుషులు ఎవరు కూడా పరిశుద్ధులు ఎవరు? యేసు నమ్మిన భక్తులు పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు అంటే ఒకడే పరిశుద్ధుడు, ఎవరు ఉండరు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. పాపమే లేని రక్తము కావాలి. సో ఇప్పుడు కొనాలంటే ఎక్కడి నుంచి కొనాలి? పరలోకం ఒలిచి ఆ బంగారాన్ని చుత్తిచ్చు కొట్టి ఆ కింద ఉన్న చెప్పలన్నీ ఏరి, బాబు అదిగో బాబు మీ బాబిగో నువ్వు ఎంతకాలం పాపంలో ఉన్నావు, ఇదిగో నీకు ఒక ఇసిరేస్తున్నావు కేజీ బంగారం. ఇది కుదరదు, కుదరదు. ఎందుకంటే మరణ శాసనం పెట్టిన వాడు మరణించాలి బైబిల్ ప్రకారం. సో పాపానికి బానిసలు అయిపోయాం కదా మనం, పాపానికి బానిసత్వం అయిపోయాం కదా. ఎందుకు? ఇన్ని పాపం చేసావంటే నువ్వు సైతాన్ని కడుతూ దాసుడు అని అర్థం. సరే పాపం చేసాం, దాసులం అయిపోయాం. పాపానికి దాసులం అయిపోయాం, దొంగతనానికి దాసులం అయిపోయాం, విగ్రహారాధనకి దాసులం అయిపోయాం, వ్యభిచారానికి దాసులం అయిపోయాం, బూతు మాటలకి దాసులం అయిపోయాం, ఆనిని కొట్టడానికి దోసులమే. ఇప్పుడు ఏంటండి వచ్చిన నష్టం? యేసు ప్రభువుకు కొనకపోతే ఇలా బతికి బాగుందండి పాపాలు చేసుకుంటూ అనొచ్చు. అయితే రోమిల్ రాసిన పత్రిక, నీ పాపం కాడ కూడా జీతం ఉందంట. జీతం ఉంది. ఆ జీతం విన్నాక నువ్వు బాగుందను. రోమా 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతం ఉంది. చూసుకో, నువ్వు పర్లేదులే పాపం చేస్తాం అంటే పాపానికి కూడా ఏముంది? జీతం ఉంది. ఏంటా జీతం? నరకం. మొన్నే మా స్నేహితుల వరకు మళ్ళీ చెప్తుంటే చాలాసార్లు చెప్పాను వీళ్ళకి, ఈ పాయింట్ చెప్పండి రా అని. వీళ్ళు చెప్పరు. వీళ్ళు నా దగ్గరికి వచ్చి అప్పుడు ఆ మాట అంటే ఏంటో నాకు అర్థం అవుతుంది. వీళ్ళ దగ్గర అంటారు ఏంటి? నరకం ఉందా? ఏది చూపెట్టు ఎవడు చూసి వచ్చాడు అని వదిలేడు అంటే. నేను నిజాలు చెప్పాను. చూసొస్తే చెప్పడం ఎందుకు బాబు, నువ్వు చూసావా అన్నాడట. నరకం ఉందరా బాబు, నువ్వు పాపాలు చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నరకానికి వెళ్ళిపోతున్నావు అంటే చూసావా? ఏం చెప్పమన్నాను నేను? చూసొస్తే చెప్పుకోవడం ఎందుకు? చూసొస్తే చెప్పుకోవడం ఎందుకండి? చూడందనే చెప్తాం. పాము అందరికి కనబడుతుంది, రే పాము కనబడుతుంది కదరా, నువ్వు పాము ఎగురుతో పెట్టి కాదురా పాము నా కళ్ళేవా కాపాడుతున్నాయి. అదే పాము ఎవడు పాము అంటున్నావు. ఎక్కడ అంటే ఏంటి? వాళ్ళు కనబడతలేదు కాబట్టి పాము ఎక్కడరా చెప్పు. పాము ఎక్కడ? నాకు కనపడుతుందిరా, మీకు కనపడుతుంది. నరకం అనేది కూడా ఒక పాము బాబు, మిమ్మల్ని మింగుతుంది. యేసు ప్రభు నమ్మితే తెలుస్తుంది. యేసు నమ్మకం ముందే తెలుసుకోవాలి నరకం అనే పాము ఉందని. నువ్వు చూసొచ్చావు అంటే మింగేస్తుంది అది అమాంతం. పాపం వల్ల వచ్చే జీతం నరకము. ఏదో పాపం చేస్తే చచ్చిపోతాం కదా, ఏదో పాపం ఇప్పటికైనా అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మళ్ళీ సమా ఏ బైబిల్లో చెప్పట్లే, అన్ని గ్రంథాల ప్రకారం వేదాల ప్రకారం కూడా పాపోహం పాపకర్మాం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వచ్చలా. నేను పాపంలో పుట్టాను, పుట్టుతున్న పాపిని, పాపాలు చేసేవాడిని, పాపుల్లో పాపాత్మను నన్ను కరుణించో దేవా. అంటే అన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయి? పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపం వల్ల జీతం నరకం. నరకం 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 ఉంది బాబు. నరకం అంటే మళ్ళీ పిక్నిక్ పార్క్ అనుకున్నారు? కాదు, మండుతున్నటువంటి అగ్నిగుండం. మానవులు చేస్తున్న ఈ పాపాలన్నీ కూడా మానవుడు ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టినా ఆ నరకాగ్నికి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు ప్రేమించి, దేవుడు పరలోకం వదిలేసి, ఏంటి బంగారు వీధులు ఉన్నాయండి దేవుడికి అక్కడ, మాకెందుకే వెళ్ళిపో. పాపం అనే బానిసత్తులు ఉంటే మానవులు దేవుని కృపని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిని కృపనిస్తున్నాడు, నరకం తప్పించుకో అంటుంటే నువ్వు వెళ్ళిపో అంటున్నావు. నిన్ను కాపాడటంకి వచ్చాడు దేవుడు. మేడ ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, ఇవన్నీ చూస్తున్నావు, కానీ నరకం ఉంది కదా అని నువ్వు నమ్మట్లేదు. మానవుడు కనబడితేనే నమ్మాలంటే కనబడకుండా చాలా నమ్మేస్తున్నాడండి మనిషి. కనబడకుండా చాలా నమ్మేస్తున్నాడు, చాలా వాటిని పూజిస్తూ ఉంటాడు. కనబడతానే పూజిస్తున్నాడా? పూజిస్తున్నాడంటే అన్ని కనబడతానే పూజిస్తున్నాడా? అన్ని ఎవరికి కనబడవు.
చాలా మంది మనిషి నమ్ముతూ ఉంటాడు, వాళ్ళకి ఏ ఆధారం ఉండదు, అసలు నమ్మకూడని నమ్ముతూ ఉంటాడు. అడిగితే ఏమంటాడు? నమ్మకం. మరి అన్ని గ్రంథాలు, బాబు సినిమాలు అన్ని కూడా నరకం గురించే తీశారు. మొక్కు చెప్పేది, గుద్దుకుని చెప్పేది ఎందుకంటే అంతలా చెప్పమన్నాడు యేసుప్రభు. చెప్పాలి బాబు, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఏదో యేసుప్రభు నమ్ముకోండి, పరలోకం చేరుకోండి, ఏడుది కుదరదు. నరకంలో అగ్ని మంటలు కాలుతా ఉన్నాయి, వెళ్ళిపోతున్నారు. భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేసిన అందులో పడిపోతున్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చెప్తాడు, అందుచేతనే పాతాళం అపరిమితంగా తన నోరు తెరిచి అలా కూర్చుందంట. దానిలో గనులు, సామాన్యులను, ఘోష చేయవారు, హర్షించువారు పడిపోతున్నారు. ఎందులో? పాతాళంలో పడిపోతున్నారు. పాతాళం అని సామాన్యమైనది కాదు. ఎప్పటి నుంచి మొదలైందంటే గొడవ? ఆదాము నుంచి మొదలైంది. ఆదాము నుండి మన అందరం దోషులు. ఎప్పటి నుంచి మన అందరం పాపానికి దోషులు? ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్నుగా నీవే యాగమై. ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్నుగా నీవే యాగమై. నన్ను బ్రోచినావు నాథనీవే నీతికాధారమై. నన్ను బ్రోచినావు నాథనీవే నీతికాధారమై. ఎప్పుడు మనం దోషులు ఉంటాం? ఆదాము నుంచి. మరి ఆదాము నుండి మనం పాపానికి దాసులు అయిపోయాం. ఆదాము నుండి మనం దోషులు అయిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు మనందరం అంటే? నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నాం. ఈ ఆ పాటలోనే చెప్పాడు, నిత్యాగ్ని నుండి ఆయన మనం కాపాడడానికట ఆయన ఏమైపోయాడట? యాగమైపోయాడు. సిలువ యాగమైపోయాడు. తలలో మొలకెరటం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే డబ్బు బయటికి రావాలి. ఆ డబ్బు ఏంటో కాదు, ఆయన రక్తం. అంత అమూల్యమైన రక్తం ఆయన తలలోంచి రావాలి. నువ్వు చేతులతో చేసిన పాపాల నిమిత్తం ఆయన చేతుల్లోంచి రక్తం రావాలి. నువ్వు పాదాలతో చేసిన పాపాల నిమిత్తం ఆయన పాదాల నుంచి రక్తం రావాలి. రక్తం పడాల్సిందే, ఇదే విధి. ఆదాము నుండి దోషం వైపు నుండి కాపాడడానికి ఆయన వచ్చింది. అందుకే నిత్యాగ్ని కాపాడడానికి వచ్చాడు. ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్నుగా నీవే యాగమై. ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్నుగా నీవే యాగమై. నన్ను బ్రోచినావు నాథనీవే నీతికాధారమై. నన్ను బ్రోచినావు నాథనీవే నీతికాధారమై. నా తాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. నా తాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. నా తాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను కాపాడటానికి వచ్చాడు. నరకము నుంచి ఇప్పుడు చేసిన పాపాలన్నీ మన నరకానికి తీసిపోతున్నాయి కదా. ఇన్ని పాపాలతో చనిపోతే నరకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? ఆదాము, మన మూల పురుషుడు పుత్రుడు ఆదాము నుండి మనందరం దోషులు అయిపోయాం. అది కనబడతలేదు కాబట్టి చెప్తున్నాం. విశ్వాసం ద్వారా చూడగలుగుతున్నాం మేము. యేసుప్రభు చెప్పింది అదే. యేసుప్రభు ఎందుకు మీ అప్పులు తొలగిస్తాడో తెలుసా? యేసుప్రభు ఎందుకు మీ జబ్బులను ఏం చేస్తాడో తెలుసా? యేసుప్రభు ఎందుకు తెలుసా ఏం చేస్తున్నాడో? అలాగైనా నమ్మి ఈ పాపాలు ఒప్పుకొని పాపాలు కడుక్కుంటాం. ఆయన ధనం దానికి ఉపయోగించాడు.
నీ అప్పులు తీర్చడానికి ఆయన రక్తం అవసరం లేదు. తెలుసా మీకు? నీ జబ్బులను ఏం చేయడానికి యేసు రక్తం అవసరం లేదు. యేసు రక్తం అవసరమా? జబ్బులకు అవసరమా? నీ జబ్బుకి యేసు రక్తం ఎందుకు? నీ జబ్బుకి ఎందుకు? ఈ నశించిపోయే కుళ్ళిపోయే శరీరానికి యేసు రక్తం ఎందుకు? నీ కుళ్ళిపోయే శరీరానికి యేసు రక్తం అవసరం లేదా? ఈ నశించిపోయే ధనానికి యేసు రక్తం కార్చాడా? ఈ నశించిపోద్ది రోజు ఈ నోటు వస్తుంది, రేపు ఇంకో నోటు వస్తుంది. డబ్బు వల్లే కదా బతుకుతున్నాం. డబ్బుని మనం ఏలాలి, మనం డబ్బు ఏలకూడదు. మనల్ని డబ్బు వెళ్ళిందనుకో, 1 తిమోతి 6:10 చెప్తాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీలుకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసులను తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారట. డబ్బు వెళ్ళిన వాళ్ళు ఇలా ఉంటారు. లోకంలో చాలా మంది డబ్బు వేలేస్తుంది. చాలా మంది డబ్బు 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 డబ్బు, వాళ్ళ గుండె డబ్ డబ్ లాబ్ డబ్ కొట్టుకు డబ్బు డబ్బు డబ్బు. డబ్బుతో వచ్చే కీడు. డబ్బు డబ్బు అని చచ్చే ప్రతి ఓడు ఈరోజు చూడండి, డబ్బు కోసం ఎన్ని పనికిమాల పనులు చేస్తుంటారు. డబ్బు అనేది దెయ్యం పట్టుకుంటది. డబ్బు సంపాదించడం, మనం డబ్బుని వేలాలి తప్ప, డబ్బు మనం లేనిందనుకో ఆ డబ్బు ఏం చేస్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసనుడు తొలగిపోయి తమ్మును తామే పొడి చేసుకున్నారు. తమ్మును తామే, వాళ్ళే డబ్బు పోయింది కస చచ్చిపోయి. ఇదిగో డబ్బు పోయిందని డబ్బు ఏలుతా ఉంది. ఇది కూడా పాపమే. ఆ ధనం కొరక ఆయన రక్తం కార్చింది కాదు. నీలో ఉన్న రోగం కొరకు కాదు. నీ ఆ రోగం తొలగిస్తాడు. నీ అప్పుల కొరకు రక్తం కార్చలే, నీ అప్పులు తొలగిస్తాడు. నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నిజమే. ఈ లోకమే కొంతమందికి భయంకర సమస్యల్లో ఉంటది, నిజమే. దేవుడు ఖచ్చితంగా నీ సమస్యలన్నింటిని గట్టెక్కిస్తాడు. ముందు నువ్వు నీ పాపాల నిమిత్తం చింతించగలిగితే, ఆయన చెప్పింది నువ్వు వదిలేసి, నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డం మానేసి, మారు మనసు పొందడం మానేసి, నీ గర్వం చంపుకోవడం మానేసి, యేసయ్యా నా ఈ పాపాల వల్ల నువ్వు బాధపడుతున్నావు ప్రభా, ఈ పాపాల నిమిత్తమేనా నువ్వు ధనం రక్తం కాచావు ప్రభా, ఒప్పుకుంటున్నాను ప్రభా, నాకు క్షమించు. నీకు ఇష్టమైన పాపాలు ఆయన కావాలి తెలుసా? యేసు నిన్ను అడుగుతుంది ఏడు తెలుసా? నీ పాపాలు ఒప్పుకోమని అడుగుతాడు. ఒక్కొక్కరికి భయంకరమైన ఇష్టాలు ఉంటాయి, పాపపు ఇష్టాలు. అక్రమంగా సంపాదించాలంటే చాలా ఇష్టం కొంతమందికి, అక్రమంగా తిరగడం చాలా ఇష్టం కొంతమందికి. వివాహ బంధాలు ఈరోజు చాలా మంది తెగిపోతున్నారు. ఆ టీవీ నెలలో చూస్తుంటే భర్తలు భార్యలు చంపేస్తున్నారు, భార్యలు భర్తను చంపేస్తున్నారు, రకరకాలుగా పిల్లల్ని చంపేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని పాడు చేసేస్తున్నారు, వృద్ధులను కూడా పాడు చేసేస్తున్నారు, వృద్ధులను కూడా విడిచిపెడతలేదు. వాడికి కామము ఇష్టం, డబ్బు ఇష్టం, బూతులు ఇష్టం, మనుషులు హింసించడం కొంతమందికి ఇష్టం. సాడిస్టులు అంటారు వాళ్ళని, సైకోలు. నాకు మనిషిని కొడుతుంటే వాళ్ళు బాధపడతాం చూడటం ఇష్టం అన్నాడంట ఒక అతను. అంటే ఆ పాపం ఇష్టమైంది ఉంది. నాకు ఇష్టం ఏంటో ఇష్టం తెలుసా? నిన్ను కొడుతుంటే నువ్వు బాధపడతావు, అది నాకు ఇష్టం అన్నాడంటే అండి ఒక ఆయన. విన్నాను నేను, నా చెవులతో విన్నాను నేను. కొంతమందికి అక్రమంగా డబ్బు సంపాదించి ఇష్టం, పాపమే ఇష్టంగా మారిపోయి ప్రజలకే. దేవుడు నీ ఇష్టాలు అడుగుతున్నాడు. ఏటా ఇష్టాలు తెలుసా? ఆ పాపపు ఇష్టాలు నాకు ఇచ్చేయి, ఆ పాప ఇష్టాలు నాకు ఇచ్చేయి. నువ్వు మేకం కొయ్యక్కర్లేదు, కోను కోతక్కర్లేదు. మేకం కోస్తాను నీకు ప్రభా, మేకొద్దు. గొర్రెపోతే ఏమంటావా? మరి ఏం కావాలా? కోడి కోస్తావా? కోడి కావాలా? కోడి కాదు, మరి ఏం కావాలా? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేవుడు నీకు ఇష్టమైనది. నీ దేహంలో నీకు ఇష్టంగా ఉండిపోయిన పాపాలు ఉన్నాయి కదా, అది అవి అడుగుతున్నాడు దేవుడు. నీకు ఇష్టమైపోయిన పాపాలు ఉంటాయి కదా, ఈ
ఈ దేహంలో ఉన్న పాపాలన్నీ నాకు ఇచ్చే, ఆ దేహాన్ని ఒక ఆలయంగా చేసుకో, ఆ ఆలయంలోకి నేను వస్తాను. ఆ పాపాలన్నీ నేను తీసేసి ఈ దేహాన్ని నేను ఆలయంగా చేసుకుంటాను, నీకు ఇస్తాను. అయితే తీర్మానం తీసుకోవాలి ప్రభా, నాలో ఈ పాపం ఉంది, నాలో వ్యభిచారం ఉంది, నాలో దొంగతనాలు ఉన్నాయి, నాలో విగ్రహారాధన ఉంది. దేన్ని పడతాను మొక్కుతావు. దేవుడు నిజమైన దేవుడు నీ మనస్సాన్ని ఇస్తాడు, నరకం తప్పిస్తాడు. ఇంతకుమించి దేవుడు ఏంటి? వాళ్ళని వీళ్ళని తిడతావు, బూతులు, మాటి మాటి గొడవలకు వెళ్తావు. నువ్వు ఎవరైనా అవ్వచ్చు. నువ్వు దేవుని పేరు పెట్టుకుని చర్చికి వెళ్తున్న వ్యక్తివైనా, నువ్వు దేవుని పేరు జీవించడం పేరు పెట్టుకున్నావు, నువ్వు మృతుడివి. నువ్వు ఎవరైనా సరే జీవించడం పేరు పెట్టుకుని చర్చికి వెళ్ళిపోతున్నానంటే అయితే నాకు కాదు అనుకుంటున్నావా? జీవించడం పేరు పెట్టుకుని మృతుడివైనా నువ్వైనా, ఏసే తెలియని నువ్వైనా, ఎవరైనా, నీ దేహం ఆయనకు కావాలి. నీ దేహంలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. నీకు ఇష్టమైన ఏమున్నాయి ఆ పాపాలన్నీ. కొంతమందికి భయంకరమైన త్రాగుడు ఇష్టం, వదలలేరు. కొంతమంది సిగరెట్ రోజుకు 3-4 కట్టలు అంట. కనీసం 3-4 కట్టలు కాల్చపోతే నోరు పీల్చుకుపోదు ఏంటి? 3-4 కట్టల 3-4 కట్టలు పీల్చుకుపోతే ఏమవుతుంట? నోరు పీసుకుపోద్దట. ఎస్, నిన్ను అలా చేసిన తర్వాత కూడా సాతాను, నువ్వు మంచివాడివే బాబు, నువ్వు మంచివాడివే. ఏదో ఒక ఎర వేసి నీకు ఇష్టంగా తీసుకొస్తాడు. అది నువ్వేదో అయ్యో సాతాన్ని పడగొడతాను అనుకో, దొరికిన ఛాన్స్ అని పాపంలో పడిపోతా ఉంటావు. అయితే యేసు ప్రభు నీకు ఇష్టమైన పాపం ఏంటి? నీకు ఇష్టమైన పాపం ఏంటి? వ్యభిచారమా? దొంగతనమా? బూతు మాట్లాడుతున్నావా? వాళ్ళని తనని గొడవలకు వెళ్ళిపోతావా? మాట కొంతమంది గొడవ కాలు దూతారు కయ్యానికి. రారా చూసుకుందాం, మరి గొడవ వాళ్ళరా? ఇవన్నీ కూడా నీకు ఇష్టమైన పాపాలే. ప్రభా నిజమే ప్రభా, నాలో పాపాలన్నీ ఉన్నాయి, నాకు ఇష్టమైన పాపాలన్నీ ఉన్నాయి ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పించేస్తాను ప్రభా, నా దేహాన్ని నేను కానుకగా నీకు ఇచ్చేస్తాను, నీకులా బతికే కృప ఈ ప్రభు అని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఎలా చేస్తాడు చూడు. అనేకులకు వెలుగు. ఒకప్పుడు నువ్వు చీకటి, ఇప్పుడు నేను చూస్తే అందరూ అసహించుకున్నారు. ఒకప్పుడు నన్ను కూడా అంతే, మా పేటలో అందరూ తిట్టుకునేవారు, వీడా పెద్ద రౌడీ అయిపోతాడని వారు. నిజమే, అలా ప్రవర్తించేవారు. కాబట్టి అప్పుడు ఈ దేహంలో సాతాను నివసించేవాడు, అప్పుడు ఈ దేహంలో పాపాలు నివసించాయి. సో అందరూ నన్ను వీడు పెద్ద రౌడీ అయిపోతాడు, పెద్ద గోండా అయిపోతాడు అన్నారు. నేనైతే ఏం చేశాను తెలుసా? ప్రభు స్వరం విన్నానండి. ప్రభు స్వరం నాకు వినబడినప్పుడు, ప్రభు ఏం కావాలంటే, ఏ దేహం అయితే బూతులు మాట్లాడడానికి ఉపయోగించావో, ఏ దేహాన్ని అయితే రాళ్ళు వేయడానికి ఉపయోగించావో, ఏ దేహంతో ఈ చేయడానికి కార్యాలు చేసావో అవి నాకు ఇచ్చేయి. అలాగే ప్రభు, నాలో మార్చుకుని నిన్ను లోకానికి ఒక వెలుగు పరిచయం చేస్తానని చెప్పి, రౌడీ అయిపోతాడు, గోండా అయిపోతాడు అన్న వీధిలో నన్ను పాస్టర్ అయిపోయాడు అని చెప్పుకుంటున్నారు. మంచి పేరు సంపాదించడం కష్టం అని చెప్తారు. నిజమే, చెడ్డ పేరు ఒక నిమిషం చాలు అన్నారు. చెడ్డ పేరు పన్నోడికండి ఎప్పటికీ మంచి పేరే రాదంటదండి ఈ లోకం. చెడ్డ పేరు పడితే ఏంటదట ఎప్పటికీ, కానీ వస్తుంది. ఎలా తెలుసా? అది యేసు ప్రభువుతో మాత్రమే సాధ్యం. యేసును కలిగి ఉన్నవాడు, ఆడి ఒకప్పుడు ఎంత చెడ్డోడైనా ఇప్పుడు యేసుని నమ్మేడ్రా, చాలా మారిపోయాడురా. ఎలా తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పరిగెడతాయి, నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడతారు, నువ్వు ప్రార్థన చేస్తుంటే అనేకులు పాపాత్ములు మారుతూ ఉంటారు. చూడు, నీకు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను బట్టి రాలేదు పేరు, ఆయన్ని బట్టి ఈ పాపాత్ముడికి పేరు వచ్చింది. ఒకప్పుడు నాకు పేరు లేదు, ఒకప్పుడు చాలా భయంకర సాక్ష్యం నాది కూడా, నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడో, ఈ దేహాన్ని ఆయనకి కానుకగా అర్పించి, ఎప్పుడైతే ఆయన ఈ గుండెని కోవిల్లోకి ఆయన రప్పించుకున్నామో, అప్పుడు నాకు ఇష్టమైన పాపాలని తీసుకొని ఆయన నాలో నివసించాడు. అప్పుడు వచ్చింది నాకు మంచి పేరు. లేకపోతే నాకు ఎప్పటికీ మంచి పేరే రాదు. నీ దేహంలో కూడా ఇప్పుడు వ్యభిచారమా, దొంగతనమా, త్రాగుడా, సిగరెట్లా, అశ్లీలత, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారా? తల్లిదండ్రులు కొడతా ఉంటారు కొంతమంది, తల్లిదండ్రులు బూతు మాటలు తిడతా ఉంటారు కొంతమంది, బూతు మాటలు తిడతాం. తెచ్చిన ఆ సంపద వ్యర్థమైన వాళ్ళకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సాతాను నిన్ను అలా బానిసగా తయారు చేశాడు. యేసుతో సాధ్యం. నువ్వు నమ్మితే నీ దేహాన్ని యేసు ప్రభువుకి ఇవ్వగా ఒకటే నువ్వు చేయాల్సి, నువ్వు ఒకటే ఏంటంటే నీ దేహాన్ని ఏం చేయాలా?
దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మాటు ముఖ్యం. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, ఇంకో చరణం పెట్టింది. నీ ధనము ధాన్యము కంటే నీ మనసు మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే నీ మనసు మార్పు ముఖ్యం. బ్రతకాలి క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికే. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఈ దేహానికి దేవుని కానుకిచ్చే. నీ దేహం ఏమైనా పరిశుద్ధమైన దేహం అడుగుతున్నాడు ఆయన? కుళ్ళిపోయి కృషించిపోయి ఇన్ని పాపాలతో నిండిపోయింది. ఆదాము నుంచి బానిసలు అయిపోయాం అడిగి. బాబు నిన్ను కొంటానరా బాబు, నరకానికి వెళ్ళిపోతున్నావు ఈ పాపాలు చేయడం వల్ల. ఆరనగ్గున ఉంది కదా, మంటల్లో కాలిపోతావు, యుగ యుగాలు కాలిపోద్ది ఆత్మ. శరీరమే ఇక్కడ కాల్చేస్తారు, ఆత్మ వెళ్ళి నరకంలో కాలిపోద్ది. ఆ బాధ నువ్వు తట్టుకోగలను అనుకుంటున్నావా? ఒక వ్యక్తి నేను నరకానికి వెళ్తా, నేను నరకానికి వెళ్తా. నరకం అంటే ఏదైనా పిక్నిక్ పార్కా? నీ ఏళ్ళు అన్నిట్లో ఒక ఏళ్ళు పోగొట్టుకుంటావు. అబ్బబ్బే ఎందుకండి? గోరు ఊడిపోయి రక్తం రావడం నీకు ఇష్టమా? అలాంటి నీవు యుగ యుగాలు నరకానికి వెళ్తావా? లేదని నీకు సాతాను నూరు పోసాడు. ఏది పడితే అది గుడ్డుగా నమ్ముతున్నావు. ఇన్ని పాపాలు చేసి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? డ్యామ్ షూర్గా నరకాగ్నికి వెళ్ళిపోతావు. ఆ నరకం తప్పించుకోవాలంటే ఎవరి మార్గం? యేసే మార్గము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమే కది జీవా. వేరెవరిలను లేరే జీవా, యేసే జీవమే కది జీవా. వేరెవరిలను లేరే జీవా. ఎవరు మార్గం? ఈ నిన్ను తిరిగి 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 ఎక్కడ పరిగెట్టు, ఒక్కటే మార్గం నిన్ను నరకం నుండి తప్పించడానికి. నీ వ్యసనాలు, నీ పాపాలు, నీ లోకమంతా మంచి చెడ్డోడు 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 నిందేసిందా? ఇరుగు పొరుగులు నలుగురు అందరూ తిడుతున్నారా? అలా అందరి ముందు వెలుగ్గా దేవుడిని చేస్తాడు పిరిగితనం జయితే. బంధువులను అందరూ జయిస్తేనే. నువ్వు పాపంలో పడినప్పుడు ఎవడ అడ్డుపడ్డావు? అసలు నేను పాపంలో తిరుగుతున్నాడు ఒక్కడు అడ్డుపడలేదు, లోకలు తిరుగుతున్నాడు ఒక్కడు అడ్డుపడలేదు, పాపం ఒక్కడు అడ్డుపడలేదు, బూతు మాట్లాడితే ఒక్కడు అడ్డుపడలేదు, ఆనిని కొడితే ఒక్కడు అడ్డుపడలేదు. యేసు ప్రభువుని నమ్ముతున్నాను, పరిశుద్ధుడిగా మారాలి కదా. ఇప్పుడు మరి సైతాన్గాడు వెంటనే పంపించేసాడు నా మీదకి. రాయ్ ఆడు మారిపోతాడు, ఏసేంటి రాన్ని. అప్పుడు వచ్చేసారు అందరూ. వెళ్ళిపోయావా, మారిపోయావా? నేను దొంగగా ఉన్నప్పుడు ఒకడు అడ్డుపడలేదు, అడుక్కు తిన్నాను డబ్బు తినలేక ఒకడొచ్చి అన్నం పెట్టలేదు. బుధి మాటలు ఒకడు రాలేదు. మరి రారు, అప్పుడు రారు. యేసు నువ్వు పిరుగుతనం జయించాలి. సామాన్య విషయం అనుకుంటున్నావు యేసు నమ్మడం అంటే? సామాన్య విషయం ఏం కాదు. ఇప్పుడు వస్తారు. వెళ్ళిపోయావా కలిసి మరి అప్పుడు నువ్వు చెప్పాలి. మరి నేను చెప్పాను బైబిల్ పట్టుకొని మా కుల పెద్దకే,
నేను చెప్పాను బాబు, నిజం చెప్తాను దేవుడు సాక్షిగా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమే గదే జీవా, వేరెవరిలను లేరే జీవా, యేసే జీవమే గదే జీవా, వేరెవరిలను లేరే జీవా, జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే, జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. అడ్డొస్తారు ఇప్పుడు బంధువులు, అడ్డొస్తారు స్నేహితులు, వాళ్ళు. మరి ఇప్పుడు నువ్వు ఒకప్పుడు చెడ్డోడు కదా, ఇప్పుడు మారాలి కదా. అడ్డొస్తారు. తెంచుకొని ఇలా ఉంటే రా యేసు వైపుకి. తెంచుకోవడం అంటే ఆ టైం తెంచుకో. పాపం చేయడానికి ఏంటి, మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆ ఇంట్లో ఎంత గొడవలు ఎట్టినా గోళ్ళు ఎట్టినా తన్ని తరిమి డబ్బులు ఆకుని ఊరు చివరికి వెళ్ళి మంతు ఆగివాడు. ఇప్పుడు ఎవరిని తిట్టక్కలేదు, కొట్టక్కలేదు, నువ్వు పాపాన్ని తెంచుకుంటావు. ఇప్పుడు పాపం వైపు తెంచుకొని వస్తుంటే లోకం నేను రానొస్తుందా, అందుకే భయం వస్తుంది, భాగ్యం అడ్డొస్తుంది, ధనం, బంధువులు, మిత్రులు. తెంచుకొని పక్కకు వచ్చి యేసు నమ్మకపోతే, అదే చెప్తాను కదా. మా ఫ్రెండ్ ఒకడు పిరికోడు, యేసు నమ్మేవాడు కాదు. సో అది చెప్తున్నా, భయంగా నమ్మేవాడు. ఇంట్లో ఏమైనా ఒప్పుకోర్రా ఏంటి, నువ్వు యేసుని నీ సొంత రక్షకుడుగా నీ పాపాలు చేసి చచ్చిపోతే నీ పాపాలతో నరకానికి వెళ్ళిపోతావురా. యేసు ప్రభు చెప్పు, యేసే మార్గం సత్యం చెప్పు, పాడు, ఆయన నమ్మకపోతే మోక్షం లేదు అని చెప్పు. మాకంత ధైర్యం లేదురా. లేదా రేపొద్దున ఒక అమ్మాయిని ప్రేమించి లేపుకెళ్ళిపోతావు, అప్పుడు వస్తుందా నీకు ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందిరా? అప్పుడు పాపం నుండి విడిపించే దేవుడిని నమ్మడానికి లేని భయం, పాపం నుండి విమోచించే దేవుడిని నమ్మడానికి వచ్చేసింది భయం. అప్పుడు వచ్చేస్తుంది పరిగెత్తి తన్నుతున్నారు కొట్టలు. ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతావు. నిజంగా చెప్తాను నేను, అప్పుడు ఎక్కడ వస్తుంది నీకు ధైర్యం అంటే, నాకు అంత ధైర్యం ఉందా? అలాగే చేశాడు సేమ్. ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు తీసుకెళ్ళిపోయి అన్నవరం గుళ్ళో పెళ్లి చేసుకొచ్చాడు. అప్పుడు ఎందుకు లేదు తల్లిదండ్రులు ఒప్పుకోరని? అది తప్పు. ఈ తల్లిదండ్రులకి ఇష్టం లేని పాపం పని చేసినప్పుడు మాత్రం భయపడవా? తల్లికి ఇష్టం లేదు మందు తాగడం, తల్లికి ఇష్టం లేదు నువ్వు పేకాటాడడం, తల్లికి ఇష్టం, తల్లిదండ్రులకి ఎవరికి ఇష్టం, ఈ లోకానికి ఎవరికి ఇష్టం? వ్యభిచారాలు, దొంగతనాలు, అమ్మాయి నన్ను కలిసి తిరగడం, కాలేజీకి వెళ్ళిపోయి ప్రేమలో ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం కాదు. అప్పుడు ఎవరికి భయపడతలేదే, పాపం చేయడానికి భయపడతలేదే. కానీ యేసుని నమ్మడానికి వచ్చినాడు మాత్రం మా బంధువులేండి, నన్నండి, మా మిత్రులేండి బాబు, భాగ్యభోగముల బంధుమిత్రుల, భాగ్యభోగముల బంధుమిత్రుల బంధము నెల్ల తెంచుకో జీవా, బంధింపబడబోకిక జీవా, బంధము నెల్ల తెంచుకో జీవా, బంధింపబడబోకిక జీవా, జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే, జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. అంత దగ్గర లేవు. ఒకప్పుడు వాళ్ళకి భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? పాపం చేసినప్పుడు భయం లేదు, కానీ పరిశుద్ధత వైపు వస్తున్నాడు భయం ఎందుకు వస్తుంది? డెవిల్ ఈస్ దేర్, నీ పక్కన ఉన్నాడు సాతాను. నువ్వు లోకానికి గొప్పగోడుగా, ప్రపంచానికి గొప్పగొడతావు. నా నెంబర్ తీసుకొని కావాలితే నన్ను సంప్రదించండి, నా నెంబర్ నోట్ చేసుకొని నాకు ఫోన్ చేయండి. అయ్యా నేను ఇలా ఉన్న పరిస్థితులు, నేను ప్రార్థన చేస్తాను నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నీకోసం ప్రార్థన చేస్తూ నీకు ఏ సమస్య నీకోసం ప్రార్థన. ముఖ్యంగా నువ్వు పాపంతో కట్టుపడ్డావు, అది గుర్తుపెట్టుకో. దానికి ధనం చెల్లించబడిపోయింది, అలాంటి వెల చెల్లించబడిపోయింది, ధనం వెల చెల్లించబడింది, అది మర్చిపోవద్దు. నీ అప్పులు, నీ సమస్యలు, నీ జబ్బులు యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు.
లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ముందు నువ్వు పాపం నుండి విడిపించబడు, నరకం నుండి తప్పించుకో. అప్పుడు నీ అప్పులు ఎంత ఆయనకి, నీ జబ్బులు ఎంత. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను ఇది. నా నంబర్ తీసుకోండి, మీకు ఏ సమస్య ఉన్నాయి అయ్యా వస్తాం. కానీ వచ్చే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఏంటి మా కుల పెద్ద ఆపాడు, ఏంటి వెళ్ళి కలిసిపోతున్నావా ఏంటి? యేసు ప్రభు దేవుడా, నేను అప్పుడు చెప్పాను కదా, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే ఇంక మార్గం లేదని చెప్పాను. నేను ఏం చెప్పాను? అవునండి అయ్యా అయ్యా యేసు ప్రభు దేవుడు. ఎలా చెప్పాలి? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమే గది జీవా. వేరెవరిలను వేరే జీవా, ఏసే జీవమే గది జీవా. వేరెవరిలను లేరే జీవా. జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే జీవమునుందగా లేవే. జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే జీవమునుందగా. బాబు నేను వెళ్ళడం కాదు బాబు, నేను కాదు, నా గురించి చెప్పట్లేదురా బాబు. నువ్వు తప్పించుకో అని చెప్పాలి. నువ్వేం చెప్పాలి తెలుసా? ఎవరైనా ఆపితే నేను కాదు, నువ్వు తప్పించుకో, నరకం వెళ్ళిపోతావు అంటే నువ్వు తప్పించుకో వాళ్ళకి చెప్పాలి. నువ్వు మారాలి. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందాలి అని నువ్వు చెప్పాలి. మనం నరకానికి వెళ్ళిపోతాం లేకపోతే అని చెప్పాలి. భయపడకూడదు, భయపడకూడదు. సత్యం గురించి చెప్పడానికి భయపడకూడదు, మోక్షం గురించి చెప్పడానికి భయపడకూడదు. ఇప్పుడు అనేకులు కాపాడడానికి వచ్చాం, పాడు చేయడం కాదు. నేను ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదు. సో ఎక్కడికి నిజం చెప్తున్నాను, నేను తీసుకోలేదు డబ్బులు ఎక్కడ. ఎందుకు తెలుసా? కాపాడటానికి వెళ్ళిన డబ్బులు తీసుకోవడం ఏంటి? ఆదివారం మళ్ళీ డబ్బులు తీసుకోకూడదు అనుకున్నాడు. ఆదివారం చర్చిలో సండే కాన్ఫరెన్స్లు తప్ప, కానుకలు తప్ప. ఆదివారం చర్చిలో బైబిల్ అలాగే ఉంది, బైబిల్ అలాగే ఉంది, బైబిల్ అలాగే ఉంది. 1 కొరింథీ 16:1 నేను దేవుని వాక్యాన్ని ఫాలో అవుతాను. ప్రభు నాకు చెప్పిన ప్రకారంగా నేను వెళ్తాను. రేపు పొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు అలా చేశాడో, దేవుని భక్తుల్ని ఎంతోమంది సేవకులను ఫాలో అవుతాను. భక్తులు బైబిల్లో ఉన్నాయి చెప్పినప్పుడే నేను చేస్తూ ఉంటాను. మహాభక్తులు చెప్పారు ఆదివారం మాత్రమే కానుకలు తీసుకోవాలి, ఆదివారం వాళ్ళు కానుక పెట్లు వేయాలి. అంతేగాని ఏ గృహ దర్శనాలు చేసినప్పుడు ఒకవేళ ఎవరికైనా దేవుడు ప్రేరేపించి అయ్యా దేవుడే మీకు ఈ కానుక ఇమ్మన్నాడు అని చెప్తే ఖచ్చితంగా తీసుకుంటాను నేను. అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళు ఏదో మొహమాటంగా డబ్బులు ఇచ్చేస్తా తీసుకోను. మొహమాటంగా డబ్బులు ఇస్తారా, ఇంటికి వెళ్తాం వచ్చారు కదా అలా తప్పు లేదు. నాకు ఆజ్ఞ బైబిల్లో మొహమాటంగా ఇచ్చేది వేరు. ఇప్పుడు నాకు ఒకరోజు 10,000 అవసరం, ప్రభా 10,000 కావాలి ప్రభా. మనుషులు అడగను, నన్ను పిలిచిన దేవుడిని అడుగుతున్నాను. దేవుడే ఎవరో ఒకరిని పంపుతాడు, వాళ్ళు తీసుకొచ్చి 10,000 దేవుడండి మీకు 10,000 ఇమ్మన్నాడు. నేను ఆయన అడిగానా? చెప్పాను వాళ్ళకి. కానీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కానీ నేను దేవుడిని అడగను, మనుషులను అడగలే. అందుకే గృహ దర్శనాలు చేసినప్పుడు వాళ్ళు బాగోనప్పుడు వాళ్ళు పరామర్శించడం, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళాలి తప్ప ఇంటికి వెళ్ళి బయటకు వస్తున్నాడు ఇలా చూస్తుంటారు. పాపం అది. దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళే నిన్ను వెతుక్కుని వచ్చేస్తారు, అది వేరు. నువ్వు వెళ్తే ఇవ్వడం వేరు. నువ్వు వెళ్తే ఇవ్వడం బైబిల్కి సరైంది కాదని దేవుడు నాకు చెప్పాడు, మహాభక్తులు చెప్పాడు. భక్తి మార్గం నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. అన్నం లేకపోతే గింజానం తిని బతుకుతాను, గింజ ఏదో కాసుకొని తాగుతాను. నాకు అవసరాలు దేవుడికే చెప్పుకోవాలి. మీరేం భయపడకలేదు, ఎవరు ఫికర్ చేయక్కలేదు, ఎవరి దగ్గర ఎప్పుడు రూపాయలు దండుకోం. మీరు నరకం తప్పించుకోండి. నేను కాపాడడానికి వచ్చాం, తెలుసుకోవాలి స్వచ్ఛత వార్త. నంబర్ రాసుకుని, నెంబర్ 8500586476. నెంబర్ అంతా 8500586476. సత్య సువార్త తెలుసుకోండి, నరకాన్ని తప్పించుకోండి. మీకు ఎటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు బయటికి తీసుకొస్తాడు. ఈ లోకం ఎలాంటి పరిస్థితుల్లో, మీ లోకంలో ఎంత భయంకర పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనం బయటికి తీసుకొస్తాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ పాపాలకి వేళ చెల్లించబడిందని ఈ రాత్రి మీకు సంతోషంగా చెప్తున్నాను. మీ పాపానికి మూల్యం చెల్లించబడిపోయింది.
ఇప్పుడు దేవుని మీ హృదయంలోకి మీరు పిలవడమే ఆలస్యం. యేసు ప్రభుని మీ హృదయంలోకి మీరు పిలుచుకొని, ప్రభువా నిజమే ఇన్ని పాపాలతో నేను చనిపోతే పాపం వలన వచ్చు జీతం నరకం అని తెలుసుకున్నాను. ఆ నరకానికి వెళ్ళిపోతుంది అగ్ని గుండం, రుబ్రుల్లో తిరుగుతూ ఉంటది. అందులోకి వెళ్ళిపోతే కాలిపోవడమే, పడిపోతాం కాలిపోవడం, పడిపోవడం కాలిపోవడం, పడిపోవడం కాలిపోవడం. ఇక నరకాగ్నిలో పడిపోయిన వాళ్ళకి బయటికి రారు. ఆ నరకము నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీ పాపాలు కడుక్కోవాలి. ఎందులో కడుక్కోవాలి? యేసు రక్తములో. అందుకే రక్తం ఇచ్చుకున్నాడు అన్నాడు. ఎందులో కడుక్కోవాలి? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది, అంటే కడిగేస్తుంది. దేంట్లో కడుక్కోవాలి నీ పాపాలు? డబ్బులో బంగారంలో కాదు. ఎందులో? యేసు రక్తము. మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు. పాడదాం పాట. పాట ఏంటి? రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు. గొర్రెల రక్తం వలన కాదు, మేకల రక్తం వలన పోదు. గొర్రెల రక్తం వలన కాదు, మేకల రక్తం వలన పోదు. కోడుల రక్తం కానే కాదు, శ్రీ యేసు రక్తమే శుద్ధి చేయును. కోడుల రక్తం కానే కాదు, శ్రీ యేసు రక్తమే శుద్ధి చేయును. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు. ఎవరిదా రక్తం? యేసు రక్తమే. శ్రీ యేసు రక్తమే శుద్ధి చేయును. యేసు రక్తములో మాత్రమే. గొర్రెల రక్తం మేకలకు వస్తానండి. ఏ రక్తంలో నీ పాపాలు? యేసు దగ్గరికి పరిగెత్తుకురా. నువ్వు ఎక్కడున్నావు అక్కడే మోకరించు. నిజంగా ఇప్పుడు ఈ మాటలు నువ్వు నమ్మితే, నువ్వు ఎక్కడున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడే మోకరించి, ప్రభువా నిజమే ఈ లోకంలో పాపాలతో ఉన్నాను ప్రభా, లోకంలో నిందలతో ఉన్నాను ప్రభా, భయంకరంగా ముఖ్యంగా నేను పాపిని నువ్వు గ్రహించి ఫస్ట్ ఒప్పుకో. నేను పాపిని నిజమే ప్రభు, నేను పాపి, పరిశుద్ధిని అనుకోవద్దు, ఒప్పుకోవాలి. నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరిని? పాపిని ప్రభు, పాపాత్మ తండ్రి, తప్పిపోయిన ప్రభు నన్ను క్షమించు. పాపిని నేను తప్పితి భూమిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో ధరికి చేరితిని. పాపిని నేను తప్పితి భూమిలో రక్షించెడి వారెవరు? ప్రభు యేసు నిరీక్షణతో ధరికి చేరితిని. ఒప్పిస్తూ, నేను పాపాత్మ తండ్రి, ఏ పాపాలు అయ్యావో నీకు తెలుసు, ఏ పాపాల్లో జీవిస్తున్నావో నీకు తెలుసు, ఏ పాపాల వల్ల నువ్వు పాపానికి బానిసలుగా ఉన్నావో నీకు తెలుసు. సో ఆ పాపాల నుండి ఇప్పుడు మోకరించి నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవా, నేను పాపాలతో ఉన్నాను, ఈ పాపంతోనే చనిపోతే ఒకవేళ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాను అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ బానిసత్వం నుండి బయటికి రావాలంటే నీ రక్తాన్ని ఆశ్రయించాలని గ్రహించాను ప్రభువా. నిజమే, నీ రక్తాన్ని ఆశ్రయిస్తూ నువ్వు నన్ను కంటావు, విమోచిస్తావు, నువ్వు నన్ను కడుగుతావు, నన్ను సిద్ధపరుస్తూ ఉంటావు.
ఒకవేళ నేను ఈ లోకంలో నడుస్తున్నప్పుడు సాతాను నన్ను నిరాశపరిచిన, నీవు నన్ను కడుగుతా ఉంటావు ప్రభా. ఈ భక్తుడు నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్నెత్తడు సాతాను, నిన్ను ఎక్కడో దగ్గర మళ్ళీ లోకంలో పడగొడతా ఉంటాడు. అయితే దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి, బలమైన కవచంగా ఉంటాడు కాబట్టి మరలా నేను కాపాడుకుంటా ఉంటాడు. ఈ లోకంలో పడిపోయినా నేను కాపాడుకుంటూ ఉంటాడు. ఈ లోకంలో చాలా మంది కృంగిపోయి నిరాశ నిస్పృహలో పాపాల్లో పడిపోతుంటారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా. అయితే ఆయన నీకు బలమైన కవచంగా ఉండి నిన్ను మళ్ళీ రక్షిస్తా ఉంటాడు. నిరాశ చెందకు నా కుమారుడు, మర్చిపో గతమును మర్చిపోయి ఇలా నా వైపు నడుచుకుంటూ వెళ్ళిపోదా అని తీసుకెళ్ళిపోతా ఉంటాడు. ఆ విధంగా మోక్షానికి నిన్ను చివరికి తీసుకెళ్తాడు అనమాట. అర్థమైందా? ఈ మాటలు నువ్వు నమ్మితే ఇప్పుడు నువ్వు ఎక్కడైతే నిలబడితే అక్కడ కళ్ళు మూసుకుంటావు, మోకరిస్తావు. యేసయ్యా, నీ అప్పులు, నీకున్న రోగాలు, నీకున్న జబ్బులు, నీకున్న పరిస్థితులు ఏవైనా సరే దేవుడు తీర్చడానికి సమర్థుడు. నువ్వు నమ్మి నెంబర్ నోట్ చేసుకో, 8500586476. సువార్త చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు ఫోన్ చేసిన వచ్చి వాక్యం చెప్తాం, సువార్త చెప్తాం. ఏం తీసుకో, మళ్ళీ మంచినీళ్ళు కూడా అవసరం లేదు. నువ్వు నరకం తప్పించుకుంటే దేవునికి చాలా సంతోషం, మాకు సంతోషం. అంతే కావాల్సింది, అంతే తప్ప ధనం కాదు, డబ్బు కాదు. ఏం చెప్పాడు దేవుడు? నీ ధనము ధాన్యము కంటే నీ మనసు మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే నీ మనసు మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీ ధనము కంటే, నీ ధాన్యము కంటే ఈ రాత్రి కలిసి అందరూ మోకరించండి. ఎవరైతే సహోదర సహోదరి మాట్లాడినావో నువ్వు ఉన్న చోట మోకరించు. నీ ధనం వద్దు దేవుడికి, నీ ధాన్యం కాదు ఆయన కావాల్సింది. నీ మనసు ముఖ్యం, నువ్వు మారడం ఆయన ముఖ్యం. నువ్వు మనసు మార్చుకొని ఆయన వైపు తిరగాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ధనం ఇవ్వకలేదు, నీ ధాన్యం ఇవ్వకలేదు, కోళ్ళు అవసరం లేదు, మేకలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నీ దగ్గర ఏమీ అవసరం లేదు. నీ మనసేవి. నీకు ఇష్టమైపోయింది ఏంటి? ఆ పాపం ఏంటి ఇష్టమైపోయింది నీకు? గొడవల, మనశ్శాంతి లేదా? ఇరుగు పొరుగులతో సమాధానం లేదా? లేదు. ఎందుకంటే నీకు ఇష్టమైపోయింది అది. ఆ పాపం నీకు ఇష్టమైపోయింది. ఎదుటివాడిని ప్రేమగా పలకరించలేకపోతున్నావంటే నీవు మంచివాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? చాలా మంచివాడు. సాతాను నీ జీవితంలో ప్రవేశించి నేను గలిబిలి చేసి పాడేశాడు. సో నీకు ఇష్టమైపోయి నీ పాపాలన్నీ కూడా. ఇప్పుడు యేసు నీ జీవితంలోకి వస్తే నీ దేహాన్ని ఆయనకి కానుక ఇవ్వు. నీ దేహాన్ని కానుక. నువ్వు కానుకలు ఏమొద్దు, నీ దేహాన్ని ముందు కానుక ఇవ్వు. యేసుప్రభుకి ఇవి కానుక. నీ డబ్బులు ఎందుకు, నీ ధనం ఎందుకు? నీ దేహాన్ని కానుక ఇవ్వకుండా నువ్వు ఒకవేళ కానుక ఇచ్చుకుందాం అనుకుంటే నీ కానుక ఇవ్వడం, నీ కానుక యేసు తీసుకోడు. నీ మనసు కావాలి ఆయనకి. ముందు నువ్వు మారకుండా నీ కానుకలు ఎందుకు, నీ అర్పణ ఎందుకు? నీ దేహాన్ని దేవునికి కానుక అర్పించు. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే,
మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనదే కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రేమ నమ్మకల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ పందలపాక గ్రామం కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం. అనేక సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ వస్తున్నాం ప్రభా. ఇక్కడ అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి తండ్రి. వారు నీ మనసు తెలుసుకొని వారు ధనము ధాన్యముల కంటే వారి మనసు ముఖ్యం. వారి మనసు మారడం ముఖ్యం. వారి మార్పు ముఖ్యం. వారిని కొరకు మారాలి దేవా. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వీరందరూ కూడా మార్పు చెందడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ సాతాను మోసగించకుండా సహాయం చేయ ప్రభా. దయచేసి వారికి క్రయం చెల్లించబడింది, వారికి వెల చెల్లించబడింది, నీ రక్తము చిందించబడింది. నీ రక్తం వైపు చూస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, పాపాలన్నీ చల్ల చెదరైపోతాయి. వీళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేసి పెట్టు ప్రభా. మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాను. వారి మనోనేత్రాలు, వారి హృదయాల్ని, వారి మనస్సులను, వారి కనులను, వారి చెవులను సమస్తమును మీ వైపు త్రిప్పుకో ప్రభా. ఏ దురాత్మ శక్తి ఆటంకపడకుండా సహాయం చేసి పెట్టు ప్రభా. మీ సువార్త కన్నా మీ సువార్త టీం ఎప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఈ సువార్త టీం అందరినీ దీవించిన ఆశలు మా అందరికి మీరు ప్రపగించండి, మా అందరి మీద తోడించండి. ఈ సువార్త వాక్యం విన్న ప్రతి సహోదరు వారి ఇంట్లో పాపములతో ఉన్న, శాపములతో ఉన్న, అప్పులతో ఉన్న, వ్యాధులతో ఉన్న, వ్యాధులతో ఉన్న, జబ్బులతో ఉన్న, రోగాలతో ఉన్న వారందరికీ నేను ప్రార్థిస్తున్నా. ఎవరైతే ప్రార్థనలు ఏకీవించారో వారందరికి సహాయం చేయి, వారందరిని దీవించు, వారందరిని ఆశీర్వదించు ప్రభా. వారిని తీసుకురా నీ దగ్గర ప్రభా. ఈ శాపము నుండి, ఈ పాపము నుంచి మీరు తప్పించి నరకం నుండి కాపాడతారు అని వారు తెలుసుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో అది మర్చిపోకుండా వారి హృదయాల్లో దాచుకొని వారు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలు ఫలించడానికి సహాయం చేయమని ప్రభా నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది. నాకు కాల్ చేసి ప్రభా కొంతమందిని ప్రేరేపించండి. దయచేసి మా ప్రయాసం వ్యర్థం కాకుండా సహాయం చేయమని. క్రీస్తు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నాం ప్రభా. పిలవగా నచ్చిన స్టీఫెన్ బ్రదర్ బట్టి వందనాలు ప్రభా. వెంటనే పరిగెత్తుకొచ్చాడు, తనకున్న ఆసక్తిగా వందనాలు. సంతోషిస్తున్నాం ప్రభు. తను దీవించు, తన భార్యను దీవించు ప్రభు, తన బిడ్డను దీవించు, తన కుటుంబాన్ని దీవించు ప్రభు. వారి ఆహారం దీవించు, వారి పానీయం దీవించు. ఇక్కడ కూర్చున్న సహోదరులను దీవించు, దూర ప్రాంతం వచ్చిన దీవించండి, దగ్గరకు ఉన్న వాళ్ళు దీవించండి ప్రభు. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. విషయాల కుటుంబాన్ని దీవించండి, వీరి ఆహారం దీవించండి, వీరి పానీయం దీవించండి. వారి అమ్మగారిని, వారి మామగారిని దీవించండి. వారి అన్నయ్య వాళ్ళ వదిన మారు మనసు పొందడానికి సహాయం చేయండి. తాను తన భార్య నీ యొక్క మందిరములు ఒలివ మొక్కల వలి ఎదగడానికి సహాయం చేయండి దేవా. మిషాయిల్ మంచి ఉద్యోగం దయచేయండి ప్రభా. సౌందర్యశరికి ఆరోగ్యశ్రీలో సహాయం చేయండి. ఇద్దరికి ఆరోగ్యాలు స్వస్థపరచండి. ఈ కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, ఆత్మీయముగా ఈ కుటుంబం ద్వారా అనేకులకు రక్షణ వార్త వెళ్తాం. ఈ గృహాన్ని దీవించి మెండుగా ఆశీర్వాదాలు కురిపించని ప్రార్థిస్తూ, వచ్చిన ప్రతి సహోదరుని కూడా దీవించి ఆస్వాదించని ప్రార్థిస్తూ, ఈ వాక్యం విన్న వారందరిని దీవించని ఆస్వాదించి వారందరిని వైపు తోడుకురమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకోండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన నీ పాదములు అయితే పెట్టుకొని మా అందరికి మీ కృపణకు తోడించమని, మా అందరి చెట్టు మీ అగ్ని కంచివేయమని, మా ఎవరిని సాతాను కబంధ హస్తకాలు పట్టకుండా సహాయపడి మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నీ పాదములు పెట్టుకుని జవాబులు పొందుకుని ఉన్నాను పరలోకపు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన ఆత్మలకు తోడే నడిపించును గాక. ఆమేన్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్.